ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. అందరికీ నమస్కారం. నా పేరు దర్భ అంజనావతి. ఈరోజు నేను మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. వారెవరో కాదు, మా నాన్నగారైన కల్లూరి శ్రీరాములు గారు. వీరు 28/12/1936 సంవత్సరంలో వెంకటాపురం గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా ఇంజనీరు, ప్రవృత్తిరీత్యా సాహిత్యాభిమాని. వీరు రామాయణాన్ని వచన రూపంలో రాశారు. రామాయణాన్ని ఎందరో కవులు, పండితులు వివిధ భాషల్లో రచించారు. రామాయణం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది రాసినా ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండే గ్రంథము. పితృవాక్య పరిపాలనలోనూ, అన్నదమ్ముల అనుబంధంలోనూ, పెద్దల యందుండే వినయ విధేయతల్లోనూ, భార్యాభర్తల అన్యోన్యతలోనూ ఏ విషయంలో చూసినా రామాయణం అన్ని విధాల ఆమోదయోగ్యమై, ఆచరణయోగ్యమై విరాజిల్లే గ్రంథం. మా నాన్నగారు రామాయణ గ్రంథాన్ని సులభమైన భాషలో పిల్లలకు, పెద్దలకు, పండితులకు, వామర్లకు అర్థమయ్యే విధంగా పుస్తక రూపంలో రాశారు. ఆధునిక కాలం స్పీడ్గా పరిగెడుతోంది. ఈ పరిస్థితిలో పుస్తకాన్ని చదివే తీరిక జనానికి తక్కువగా ఉంది. అందువల్ల ఈ రచనను శ్రవణ కావ్యంగా చేసి సంకల్పించాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే శ్రద్ధ, భక్తి, ఆసక్తి. పాండిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పబోతున్నారు. మా ఈ ప్రయత్నాన్ని పెద్దలందరూ ఆశీర్వదిస్తారని, పిల్లలు ఆమోదిస్తారని ఆశిస్తూ నిర్విఘ్నంగా మా సంకల్పం జరగాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను. మా నాన్నగారి కంఠధ్వని పదిలపరుచుకోవాలని తపనతో నేను, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం. రామకథ శ్రీరామకథ, రామకథ శ్రీరామకథ. ఎన్నిసార్లు ఆలించిన గాని, ఎన్నిసార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ, కన్నుల విందౌ పుణ్య కథ. రామకథ శ్రీరామకథ, రామకథ శ్రీరామకథ, రామకథ శ్రీరామకథ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. నా పేరు కల్లూరి శ్రీరాములు. మా తండ్రి గారి పేరు కల్లూరి గౌరీ సోమయాజులు. మా తల్లి గారి పేరు కల్లూరి అంజనావతమ్మ గారు. నా భార్య కీర్తిశేషులు కల్లూరి అచ్యుత వెంకట భాస్కరమ్మ. నాకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఇప్పుడు మీకు నన్ను పరిచయం చేసిన ఆమె నా జ్యేష్ఠ కుమార్తె. తర్వాత కుమారుడు కల్లూరి గౌరీ సోమయాజులు, తర్వాత మేడూరు రామసత్యకుమారి, తర్వాత హోత కనకదుర్గ శశిరేఖ. ప్రస్తుతం మీరు వినబోయే కార్యక్రమం రామాయణ వచన కావ్యము. నన్ను ఈ విధంగా సాహిత్యపరంగా ప్రోత్సహించినది మా జ్యేష్ఠ కుమార్తె అంజనావతి. ఆమె సంగీత సాహిత్య రంగాల్లో కృషి చేస్తుంది. పూర్వము మా పూర్వీకులు గోదావరి తీరంలో ప్రక్రంక గ్రామం. 6 తరాల పూర్వం మా పూర్వీకులు యజ్ఞం చేశారు. అప్పటి నుండి ప్రతి తరంలోనూ ఒక ఇంటికి ఒకరికి సోమయాజులని పేరు పెడుతున్నారు. నేను పునర్వసు నక్షత్రంలో జన్మించొచ్చే నాకు శ్రీరాములు అని నామకరణం చేశారు. మా తమ్ముడికి సోమయాజులు అనే పేరు పెట్టారు. నా పేరులో సోమయాజులు లేకపోవడం వల్ల నాకు కొంచెం అసంతృప్తిగా ఉండేది. అందువల్ల ఆధ్యాత్మిక పరంగా నా పేరును స్వల్పంగా మార్చి కల్లూరి శ్రీరామ సోమయాజులు అని పిలువబడుతున్నాను. మన పూర్వీకులు తమను తాము పరిచయం చేసుకునేటప్పుడు ఈ విధంగా చెప్పేవారు. అదే పరిచయ విధానం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమిత్రావరణ కౌండిన్య సత్రయారుషేయ ప్రవరాంధ్ర కౌండిన్య సుగోత్రోద్భవ యజుర్వేద శాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర కల్లూరి శ్రీరామ సోమయాజులు అహంభో అభివాదే అని చెప్పుకోవాలి. నేను మహాగ్రంథాలైన 5 కావ్యాలను వచన రూపంలో పంచామృతాలనే పేరుతో వ్రాయాలని 1987లో సంకల్పించాను. అవి వరుసగా గీతామృతం, భగవద్గీత,
2 విష్ణు సహస్రనామామృతం, 3 శ్రీరామ కథామృతం, 4 శ్రీ భారత కథామృతం, 5 శ్రీ భాగవత కథామృతం. ఆఖరిది భాగవత కథామృతం త్వరలోనే వెలువడుతుంది. రామాయణ కావ్యాన్ని 200 పేజీల్లో 240 పేజీలు రాశాను. దాన్ని శ్రవణ కావ్యంగా విడుదల చేస్తున్నాను. దీనికి వ్యాఖ్యాత కల్లూరి శ్రీరాములు. సంగీత సాహిత్య సహకారాన్ని అందించింది దర్భ అంజనావతి. ఈ విధంగా కావ్యాన్ని శ్రవణ రూపంలో అందించడం సాహసమే అవుతుంది. భక్తులు దీన్ని ఆస్వాదించగలని భావిస్తున్నాను. ఇప్పుడు శ్రీ వినాయకుని ప్రార్థనతో కథా ప్రారంభం అవుతుంది. వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినవేల్పులేవ రమ్మ అంబ వినాయకుని వలె అనాథ రక్షకి శ్రీకామాక్షి అనాథ రక్షకి శ్రీకామాక్షి సుజనాగమోచని శంకరి జనని సుజనాగమోచని శంకరి జనని వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినవేల్పులేవరమ్మ అంబ వినాయకుని వలె నరాధములకును వరాలొసగనుండరమును నరాధములకును వరాలొసగనుండరమును భూసురాది దేవతలు రాయుడు నిజం దరాదు దయ చూడ రాయుడు నిచందరాదు దయ చూడ రాధా కాంచీపురాధినాయకి రాధా కాంచీపురాధినాయకి వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినవేల్పులేవరమ్మ అంబ వినాయకుని వలె. కథా ప్రారంభం. ఆపదామప హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. మహాతప సంపన్నుడైన వాల్మీకి మహర్షి అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు. వాస్తవానికి ఇతర ఘోరాశ్రమంలో మహర్షి కాడు, రత్నాకరుడని కిరాతకుడు. అడవిలో భార్యాపరులతో నివసిస్తూ బందిపోటు దొంగ వలె దారులు కాచి యాత్రికులను దోచుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున 2 మహర్షులు ఇతని దోపిడీకి తారసపడ్డారు. అలవాటు ప్రకారం రత్నాకరుడు వారిని పీడించసాగాడు. ఆ మహర్షులు 2 అతనికి జ్ఞానోదయం కలిగించడానికి పూనుకున్నారు. అతడు చేసే పాపంలో తన భార్యను బిడ్డను పంచుకుంటారా అని అడిగి రమ్మన్నారు. ఆ ప్రకారం అతను ఇంటికి వెళ్ళి భార్యాపుత్రులను అడిగాడు. వాళ్ళు అతను చేసే దోపిడీతో తమకు సంబంధం లేదన్నారు. అతనికి అప్పుడు కనువిప్పు కలిగింది. మహర్షుడు వద్దకు వచ్చి విషయమంతా చెప్పాడు. ఆ మహర్షుడు అతన్ని కిరాతకుడి వదిలి సన్మార్గంలో ఉంటూ తపస్సు చేసుకోమని చెప్పి రామనామాన్ని తారక మంత్రాన్ని ఉపదేశించాడు. రత్నాకరుడు అట్లు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయగా వారి చుట్టూ పుట్టలు మొలిచాయి. వాల్మీకి అనగా పుట్ట. అట్టి పుట్టలో నుండి అసలు బయటకు వచ్చేసి ఆయన అప్పటి నుండి వాల్మీకి మహర్షి అని పిలవసాగారు. ఒక రోజున ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా త్రిలోక సంచారి మహాతపస్సంపన్నుడు మహావిద్వాంసుడైన నారద మహర్షి వచ్చి కలిశాడు. వాల్మీకి ఆయనకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి కుశల ప్రశ్నలు అడిగాడు. ఈ భూమండలంలో ఉండే పురుషుడు ఉత్తముడు, మహాశక్తి సంపన్నుడు, సత్యాన్నే పలికేవాడు, దేవతల చేత పూజింపబడేవాడు, స్థిర సంకల్పుడు, ఏకవర్తిని వ్రతుడు, క్రోధాన్ని జయించేవాడు ఎవరని ప్రశ్నించాడు. నారదుడు సంతోషించి శ్రీరాముని వృత్తాంతాన్ని వివరించాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, ధర్మాన్ని పోషించేవాడు, ధైర్యశాలి, తేజస్వి, జితేంద్రియుడు,
ఆజానుభూతుడైన దశరథనుడు రామచంద్రుడే పూర్ణ పురుషుడని నారదుడు సవినయంగా సమాధానం చెప్పాడు. శ్రీ రామచంద్రుడు అనేక అశ్వమేధయాగాలను చేసి 11,000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలించాడని 11,000 సంవత్సరాలు పరిపాలించాడని రామచంద్ర వృత్తాంతాన్ని వివరించాడు. రామ వృత్తాంతాన్ని విన్న వాల్మీకి మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉంటున్న తన శిష్యుడైన శ్రీ భరద్వాజ మహర్షిని కలిసి అక్కడ యథేచ్ఛగా తిరగసాగాడు. చేరువలో చెట్టు మీద ఉన్న క్రమించబడి జంట రతిక్రియ విలాసంలో ఉండగా ఒక బోయవాడు ఆ జంటలోని మగ పక్షిని చంపాడు. ఆడుపక్షి ఏడుస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన మహర్షి చరించి పక్షిని చంపిన బోయవాడిని శపించి తాను కూడా శోకించాడు. ఆ శోకమే శ్లోకంగా మారింది. ఆయన నోటి వెంట వచ్చిన శ్లోకం రామాయణ మహాకావ్యానికి నాంది అయింది. ఓ కిరాత, నీవు కౌంచపక్షి అంటే కామాలతో ఉన్న మగ పక్షిని చెప్పావు కనుక శాశ్వతమైన అప్రతిష్టను పొందేదుగాక అని వాల్మీకి బోయవాడిని చెప్పించాడు. ఇలా ఉండగా ఒకనాడు చిత్రముఖుడైన బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి శ్రీరామచంద్రుని చరిత్రమును రాయమని వాల్మీకిని ప్రోత్సహించాడు. ధర్మాత్ముడు, గుణవంతుడు, ధీమంతుడైన రామచంద్రుని చరిత్ర రాయమని నారదుడు కూడా వాల్మీకిని ప్రోత్సహించాడు. ఈ రామచరిత్ర భూమిపై పర్వతాలు, నదులు, సముద్రాలు ఉన్నంత వరకు ఉంటుందని నారదుడు అన్నాడు. బ్రహ్మ యొక్క అనుగ్రహం చేతను, నారదుని ప్రోత్సాహంతో, తన దివ్యజ్ఞానం చేతను వాల్మీకి రామాయణాన్ని వ్రాయ సంకల్పించాడు. రామచరిత్రను సీతాపరిత్యాగం వరకు 6 కాండలను, తర్వాత ఉత్తర రామచరిత్రగాను మహర్షి తన దివ్యజ్ఞానంతో తిలకించి రామాయణ ఆదికావ్యంగా రచించాడు. నాన్ ఋషి కురిసే కార్యం అనగా ఋషి కానివాడు కావ్యాన్ని రాయలేడు. మహాకావ్యం 24 శ్లోకాలతో నిండి ఉంది. ఈ రామాయణం ఉత్తరాఖండలో ఉన్న విధంగా సీతారామ కుమారుడైన లవకుశుల ద్వారా వాల్మీకి మహర్షి నియోగపడి కావ్య రూపంగా గానం చేయబడి వ్యాప్తిలోకి వచ్చింది. అయోధ్య సరియు నదీ తీరంలో కోసల దేశం ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధికి. ఆ దేశంలో మానవులకు అధిపతి అయిన మనువు చేత నింపబడిన అయోధ్య అనే పట్టణం కలదు. ఆ పట్టణం పొడవు 12 యోజనం వెడల్పు, 3 యోజనం వెడల్పు ఉండేది. చక్కని రాజా మార్గంతోనూ పూలపాటలతోనూ నిత్యం శోభాయమానంగా ఉండేది. ఇక్ష్వాకువంశుడైన దశరథ మహారాజు అనేక యోధులను తాను ఒక్కడే ఏకకాలంలో జయించే అతని దశరథుని పిలిచేవారు. శస్త్రాది విద్యలు ఆరితేరిన సైనికులు కలిగి ఉత్తమ జాతి కలిగిన గిజాశ్వం నుండి నిపుణులుగా చేయబడిన రథములు కలిగి దశరథ భూమండలంలోని ఉత్తమ చక్రవర్తిని నిర్ణయించాడు. నగరం చుట్టూ 2 యోజనాల పొడవు కలిగి శత్రువులు ముట్టడించడానికి వీలు కాదు కనుక ఆ నగరానికి అయోధ్య అనే పేరు సార్థకమైంది. రాజ్యమందు దృష్టి, విజయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధశోకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే 8 మంది మంత్రులను, వశిష్ఠుడు, వామదేవు, జాబాలి, మార్కండేయుడు మొదలగు మనుషులను రాజు రాజ్యపాలన సహాయపడి కీర్తి ప్రతిష్టలను యావత్ కోసల దేశానికి అర్జించారు. పుత్రకామేష్టి ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ దశరథుడు పుత్ర సంతతిగా పరితపిస్తుండేవాడు. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి అనే 2 యాగాలు చేస్తే పుత్రులు కలుగుతారని భావించి వశిష్ఠుడు, వామదేవి, జాబాలి, సుయజ్యుడు, కాశ్యపమునకు వేద విధులైన విప్రులతో సభ చేసి తన మనసులో చిరకాల వంచిన వారి ముందు ఉంచాడు. మహర్షులంతా ముక్తకంఠంతో అశ్వమేధయాగం, పుత్రకామేష్టిని నిర్వహించడానికి తమ ఆశీస్సులతో కూడా అంగీకారం తెలిపారు. సరైన ఉత్తర భాగంలో యాగశాలను నిర్మించడానికి నిర్ణయించారు. ఆ యాగం పరిసమాప్తమయ్యే వరకు యాగరక్షణకై సుశిక్షితులైన కవచాలు సహించిన సమర్థులైన యోధులను నియమించారు. యాగాశ్వాన్ని ఆ యాగశాల నుండి వెళ్ళడానికి ఏర్పరిచారు. అలాంటి క్రతువు నిర్వహించడంటే సామాన్య విషయం కాదు. అందువలన ఆ రోజుల్లో సామాన్యమైన అసలు అలాంటి క్రతువు నిర్వహించడానికి సాధించేవారు కాదు. సుమంత్రుడు దశరథుని కొలువుని ప్రధానమంత్రి. అతి కీలకమైన ఆంతరిక విషయాలను దశరథుడు సామాన్యంగా సుమంత్రుడితో సంప్రదించకుండా ఉండడం. దశరథుడు ఆ క్రతువు నిర్వహించడానికి ప్రధాన పాత్ర గల అనువైన మహర్షి కోసం సుమంత్రుని సంప్రదించాడు. ఒకసారి తాను సనత్కుమార మహర్షి వల్ల విన్న మహర్షిని గురించి చెప్పి ఆయన వేదాధ్యయనం చేసిన సమాచార సంపన్నుడైన ఋషభ మహర్షి అని సుమంత్రుడు చెప్పాడు. కాశ్యప మహర్షి కుమారుడైన విఖండాకుడనే వారి కుమారుడు ఋష్యశృంగుడు. అతడు తండ్రి సేవలో ఉండిపోయాడు. ఋష్యశృంగునికి ప్రాపంచిక విషయాలు కానీ, సౌఖ్యాలు కానీ, స్త్రీ సంబంధమైన శృంగార విషయాలు కానీ తెలియదు. కేవలం తండ్రి సేవకే పరిమితమయ్యాడు.
ఇలా ఉండగా అంగర దేశాధిపతి అయిన రోమపాదుడైన రాజు దశరథుని కుమార్తె అయిన శాంతను పెంచుకుంటున్నాడు. ఆమెకు యుక్త వయసు రాగానే తగిన వరుణ కోసం అన్వేషించాలి. అప్పటికే అంగదేశం అనావృష్టి వల్ల దుర్భిక్షమైంది. కఠినటి బ్రహ్మచర్యం పాటిస్తూ వేదార్జునపరుడైన శృంగ మహర్షిని గురించి ఆయన విన్నాడు. తన కుమార్తె శాంతను అతనికి ఇచ్చి వివాహం చేస్తే అతని పాదం మోపగానే తన రాజ్యం సుభిక్షమవుతుందని ఆశించాడు. ఆయన తన కుమార్తెను విపండకు మనసు వద్ద పంపి ఆయనకు సేవలు చేయమని నియోగించాడు. క్రమంగా ఋషిశృంగుడు ఆ కన్యను ఆకర్షించాడు. కొద్ది రోజులకే వారిద్దరం పరస్పరం ఆకర్షణయ్యారు. వారిద్దరి వివాహం జరిగింది. వివాహమయ్యాక కూతురు అల్లుడు రోమపాదుని ఆహ్వానంపై అంగదేశానికి వచ్చారు. ఆ మహర్షి పాదం మోపగానే అంగదేశం సుభిక్షమైంది. సుమంతుని వల్ల విషయమంతా గ్రహించిన దశరథుడు శాంతతో సహా మహర్షిని తన దేశానికి రప్పించాడు. అశ్వమేధం పుత్రకామేష్టి జరపడానికి దశరథుడు విస్తృతమైన ఏర్పాటు చేశాడు. యాగశాల నిర్మాణానికి వాస్తు నిపుణులు, నిష్ణాతులైన విప్రులు, వేదాధ్యయనం చేసిన నిష్ణాతులు వచ్చారు. వారందరికీ వసతి సౌకర్యాలు ఏర్పరిచారు. నాణ్యత కలిగిన ఇటుకలు వంటి సామగ్రిని తెప్పించారు. నైపుణ్యం గల పలుమారే కాక వేద విధులైన బ్రాహ్మణులు, గాయకులు, చిత్రకారులు, నర్తకులు కూడా వచ్చారు. దేశం మనుమలకు ఆహ్వానాలు పంపగా ఆయా దేశాధిపతులు కూడా వచ్చారు. ప్రత్యేక ఆహ్వానితుగా జనక మహారాజు కూడా వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి యాగాన్ని తిలకించి పులకించాడు. క్రతువు వశిష్ఠ మహర్షుల పర్యవేక్షణలో ఋషిశృంగ మహర్షి చేత సమర్థులైన తుకచే నడపబడుతుంది. శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు, నిరుక్తము, కల్పము అనే 6 వేదాంగం గల విప్రులు పాల్గొన్నారు. దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలతో కూడి పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. ఆ యాగం తిలకించడానికి గంధర్వులు, సిద్ధులే కాక దేవతలు కూడా వచ్చారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి హవిస్సు స్వీకరించాడు. యాగం జరుగుతుండగా ఆ యాగానికి వచ్చిన మహర్షులంతా బ్రహ్మకు నమస్కరించి తాము రావణుడైన రాక్షసుల వల్ల పీడింపబడుతున్నామని విన్నవించారు. ఆ మహర్షులందరినీ శ్రీ మహావిష్ణువుతో పోయి విషయాన్ని చెప్పమని బ్రహ్మవారికి సూచించాడు. బ్రహ్మబలం వల్ల రావణునికి దేవ, రాక్షస గంధర్వులు సాగులేదు. మానవులన్నా వానరులన్నా చిన్నచూపు ఉండేది. అందుచేత మానవ వానరులు సాగులేని విధంగా వరాన్ని పొంది ఉండలేదు. కనుక శ్రీ మహావిష్ణువు మానవ లోకంలో దశరథుని కుమారుడుగా జన్మిస్తే లోకకళ్యాణం, రాక్షస సంహారం కూడా జరుగుతాయని బ్రహ్మవారు చూపించాడు. ఆ విధంగా మహర్షులంతా విష్ణువు వద్దకు వచ్చి ప్రార్థించి తమ కోరికను వెల్లడించారు. భూలోకంలో దశరథ మహర్షులు పుత్రకామేష్టి చేస్తున్నాడని చెప్పి రాక్షస సంహారం కోసం, ధర్మ సంస్థాపన కోసం దశరథుడికి పుత్రునిగా జన్మించమని కోరారు. శ్రీ మహావిష్ణువు వారి కోరికను మన్నించి దశరథుడిగా జన్మించి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. యాగం జరుగుతుండగా హోమగుండంలో ఆజ్యం వేసినంతే అందుండి మహాతేజవంతుడైన పురుషుడు ఉద్భవించాడు. హోమగుండంలో ఒక పురుషుడు బంగారు పాత్రతో పాయసాన్ని తెచ్చి దశరథునికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు. దశరథుడు తనకు లభించిన పాయసంలోని సగభాగా మొదటి భార్య కౌసల్యకి ఇచ్చి, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకు ఇచ్చి, మిగిలిన 4వ భాగంలో ఉన్న సగభాగం అనగా 8వ భాగాన్ని కైకేయికి ఇచ్చి, ఇంకా మిగిలిన 8వ భాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. దశరథుడు ధర్మపుత్రులందరూ గర్భవతులయ్యారు. భగవద్దేశాన్ని ఎరిగిన బ్రహ్మదేవుడు రావణ సంహారార్థం మహాబలవంతులైన దేవతల వల్ల అప్సర స్త్రీలందు, గంధర్వాంగనందు మహావీరుడైన వానర భన్నోకాలను సృజించాడు. ఆ విధంగా దేవేంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల శుక్రుడు, బృహస్పతి వల్ల తారుడు, కుబేరుని వల్ల గంధమాలను, విశ్వకర్మ వల్ల నరుడు, అగ్నిదేవుని వల్ల నీళ్లు, అశ్విని దేవతల వల్ల మహేంద్రజ్యోతుడు, వరుణదేవుని వల్ల సుశీలుడు, పర్జన్యుని వల్ల శంభుడు, వాయుదేవుని వల్ల హనుమంతుడు మొదలగు మహావీరులు కోతులుగాను, కొండముచ్చులుగాను, ఎలుగుబంట్లుగాను జన్మనిచ్చారు. అయోధ్య యాగం ముగిసిన 9వ రోజున చైత్రశుద్ధ నవమి నాడు పునరుద్ధ నక్షత్రం 4వ పాదమున రవి, గురు, కుజ, శుక్ర, శని అనే 5 గ్రహములు ఉచ్చలో ఉండగా కర్కాటక రాశి యందు కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మించాడు. 3వ భార్య కైకేయి పుష్యమి నక్షత్ర సోమవారం ముందు కర్కాటక రాశిలో భరతుడు జన్మించాడు. 2వ భార్య సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రమును కౌలపిల్లగా జన్మించారు. ఒకే పాత్రలోని పాయసం తినడం వలన సోదరులకు కర్కాటక రాశిలో జన్మించిన శౌర్య పరాక్రమాలలో ఒకే పోలికలో ఉన్నారు. పుత్రుడు జన్మించినతనే 12 రోజులు నగరమంతా వేడుకలు జరిపారు. కుమారుడు జాతకర్మ, అన్న ప్రశ్న, చెవుల ఉపనయన సంస్కారం
వైభవంగా మహారాజ్ చేయించారు. విష్ణుసేన ఆదిశేషంలో పుట్టినచే లక్ష్మణుడు శ్రీరామునికి మిక్కిలి చేరువయ్యాడు. లక్ష్మణ శత్రుఘ్నుల కౌరవ పిల్లగా శత్రుడు భరతుడు చేరువయ్యాడు. దిక్పాలకులైన ఇంద్ర కుబేర వరుణ యమున వలె దశరథపుత్రులను తేజస్సుతో ప్రకాశించారు. సకల శాస్త్రాలు అభ్యసించి ధనుడు విజయాపారం కోసం యుక్త వయస్సునే తండ్రికి మించిన తనని రాణించారు. రాముడోద్భవించినాడు రఘుకులంబున, రాముడోద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున. తామసులను దునిమీదే విజసోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున. తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున, తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున. సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెలవిని కురియింపగ విరులవన, రాముడోద్భవించినాడు రఘుకులంబున. దశరథుండు భూసురులకు ధనమొసంగగా, దశరథుండు భూసురులకు ధనమొసంగగా, విసరే మలయ మారుతములు దిశలెల్లను విశధములై వసుమతి దుర్భరము బాప, రాముడోద్భవించినాడు రఘుకులంబున. ధరనుగుడి మెల్లంకపురము అరసి ప్రోవగా, ధరనుగుడి మెల్లంకపురము అరసి ప్రోవగా, కరుణతో శ్రీరంగదాసు, కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వగ సిరుడౌ శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున. తామసులను దునిమీదే విజ సోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున, రఘుకులంబున, రఘుకులంబున. ఈ విధంగా రామచంద్రులు
జననం జరిగిన తర్వాత అయోధ్యలో అందరూ సంబరాలు జరుపుకున్నారు, అందరూ ఎంతో ఆనందించారు. ఇప్పుడు కౌసల్యాది తల్లులు తమ పిల్లలకి ఉగ్గు పెడుతూ పాడిన పాటను విని ఆనందించండి. నిగనిగ మణిరత్న నీలవర్ణపు ఛాయ తళతళ మణిరత్న ధాతు మెరేగను ఉగ్గు పెట్టేను పాల సముద్రం మీద పవ్వాళించిన గాని అమరులు దేవతలు అభయములొసగా పుత్ర కామేష్టందు పుట్టిన శ్రీరామ రాజైన దశరథ తనయ భూపాల ఉగ్గు పెట్టేను మణులు రవిరేక మద్ది కాయల చూక మకర కుండలాలు మణికిరీటములు ఉభయ పారిశ్రాన భరత శత్రుఘ్నులు శేషుడు సౌమిత్రి చెలగి నిను లేప ఉగ్గు పెట్టేను సుగుణము అమృతము చంగ ముద్దియర చుంచున అమృతము చోణి అటుకార పలుకు పలుకుకు తేనెలులుకు చూనుండంగా చొంగ ముద్దియర చిన్ని నా తనయ ఉగ్గు పెట్టేను 60,000 ఏండ్లకు అన్న మిమ్ములగాంచి ఉత్సాహపడి మదిని ఉప్పొంగుచున్నాను రామ రామాయన్న ప్రేమ తీరదు నాకు మోమెత్తి ముద్ది మోహనాకార అని ఇట్లు తమ తల్లి అంకించి పిలువంగ తల్లి మీదకు వాలి వెళ్ళే నా సుతుడు ఎంతో వేడుకతోను ఎత్తుకొని కౌసల్య తనయుణ్ణి కౌగిట చేర్చుకు ముద్దాడి ముఖ పద్మాముగనున్న మూక కురులను తొడచి మెళ్ళోని హారములు మెలికలు తీర్చుచును ఉగ్గు పెట్టేను ఉగ్గు పెట్ట పిలువనంప ఎంతటి కన్నుల దాని గ్రక్కున నవ్వుచురామ తనయాకేవయ్యా గ్రక్కున నవ్వుచురామ ఘనుడాలేవయ్యా ఉగ్గు పెట్టేను నిగనిగ మణిరత్న నీలవర్ణపు ఛాయ తళతళ మణిరత్న ధాతు మెరియగను ఉగ్గు పెట్టేను అంగుళ్య నవరత్న ఉంగారమ్ములు మెరయ జాగేలా చేసేవు తనయ భూపాల ఉగ్గు పెట్టేను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ కూడా కౌసల్య సుమిత్ర కైకేయిలు స్నానాలు చేస్తూ నలుగు పెట్టే పాటని మీరు వినండి. నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదము లీరా భలి భలి భక్తుల పూజ ఫలము నీవనుకుంటే నలినా లోచన నీకు నలుగు పెట్టెను కోటి మన్మథులైనా సాటేగా నీ సొగసు నాటి ఉన్నది మనసు మేటి శ్రీరామ తొలి పూజ ఫలమేమో కలిగే నీ పద సేవ నలువా నైదను నిన్ను తెలియగ తరమా పతిత పావన నీవు పాలిన్
ఉంటేను గతి మాకెవ్వరు మమ్ము గ్రక్కున బ్రోవు నిరుపేద కబ్బీన నిధిరీతి తురిగితివి వరత్యాగరజూని వరద మృక్కెదరా నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదము నీరా నీ పాదము నీరా. గడుపుతూ ఉండగా రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులు నలుగురు జనదనాభివృద్ధి చెంది పెద్దవాళ్ళై యుక్త వయస్కులు అయ్యారు. రాక్షస వృత్తాంతం. దశరథుడు ఒకనాడు కొలువు తీరిండగా ద్వారపాలకులు వచ్చి విశ్వామిత్రుడనే మహర్షి వచ్చాడనే వార్త చెప్పారు. కోపిష్టైన మహర్షి కబురు లేకుండా వచ్చాడంటే దశరథుని కాళ్ళు చేతులు వణికాయి. తొట్టుబాటుతో ఆసనం నుండి దిగ్గున లేచి మహర్షి ఎగిరేది స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాదాలతో పూజించాడు. విశ్వామిత్రుడు క్షమించబడ్డాక కుశల ప్రశ్నలు అయిన తర్వాత మహర్షి రాకలోని ఆంతర్యమేమని దశరథుడు ప్రశ్నించాడు. మహర్షి రాక వల్ల తన రాజ్యం పవనమైందని, తన వలన జరగవలసిన కార్యం ఏదైనా ఉంటే తెలుపమని, దాన్ని త్రిగణ శుద్ధిగా ఆచరిస్తామని సవినయంగా చెప్పాడు. కాగల కార్యానికి తన అడగకముందే వాగ్దానం లభించడం చేత విశ్వామిత్రుడు తృప్తి చెందాడు. లోకకల్యాణార్థం తాను ఒక యాగాన్ని తలపెట్టాలని, ఆ యాగానికి మారీచ స్వభావాలని ఇద్దరు రాక్షసులు విఘ్నాన్ని కల్పిస్తున్నారని చెప్పాడు. తాను యజ్ఞం చేసుకుంటుంటే వారిని చెప్పించడం కానీ బోధించడం కానీ తగదని యాగ సంరక్షణార్థం దివ్య సూర్యస్లో ఉన్న రామలక్ష్మణులను తన వెంట పంపమని విశ్వామిత్రుడు ఆదేశించాడు. రాజా, పురుషార్థాల వంటి రాముడు తప్ప ఇతరులు ఎవరు ఆ రాక్షసులను చంపలేరని చెబుతూ శ్రీరాముడు కారణ జన్ముడు, అతన్ని తన వెంట పంపమన్నాడు. విశ్వామిత్రుడు నోట వచ్చిన మాటలకు దశరథుడు ముత్యమట్లు పోసాయి. భయకంపితుడయ్యాడు. మనసు దిట్టవు చేసుకొని వణుకుతున్న స్వరంతో రాముడు 14 ఏళ్ల కన్నా తక్కువ ప్రాయం కలవాడని, రాక్షసులను చంపే వయస్సు అతనికి లేదని చెప్పాడు. తానే స్వయంగా చిత్రంగ బలాలతో వచ్చి యాగ సంరక్షణ చేసి రాక్షసులు వధిస్తానని వినయపూర్వకంగా చెప్పాడు. దశరథుడు అలా అన్నాడే కానీ రాముని జన్మరహస్యం, అతని పరాక్రమం దశరథునికి తెలియవు. త్రికాలజ్ఞుడు కొడితే విశ్వామిత్రుడు రాముని సహాయాన్ని అపేక్షించాడు. అంతేగాక తన యాగాన్ని తన రక్షించుకో సామర్థ్యం ఉంది. కొలువులో ఉన్న వైష్ణవులు కూడా విశ్వామిత్రుని సమర్థించి దశరథుడు నచ్చచెప్పాడు. లోక కళ్యాణం భగవత్ సంకల్పం వల్ల జన్మించిన అవతార పురుషుని వృత్తాంతాన్ని లోకానికి తెలియజేయడం విశ్వామిత్రుని సంకల్పాన్ని వశిష్ఠ మహర్షి చెప్పాడు. పుత్రవాత్సల్యంతో ఉన్న దశరథునికి వాస్తవాన్ని చెప్పాలనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు రాక్షస వృత్తాంతాన్ని వివరించాడు. పులస్య బ్రహ్మ పౌత్రుడు దశకంఠుడు అనబడే రాక్షసుడు లేని రావణుడు లంకాపట్నాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. పూర్వం హేతి ప్రహేతి అనబడి 2 రాక్షసులు ఉండేవారు. వారిలో ప్రహేతి అనేవాడు ధార్మికుడై అడవిలో తపస్సు చేసుకునేవాడు. హేతి అనేవాడు భయ అనే కన్యను పెండాడగా వారికి విద్యుత్కేశుడు జన్మించాడు. ఇతడు సాలకంఠి అనే కన్యని పెండాడగా వారికి సుకేతుడు జన్మించాడు. ఈ సుకేతుడు మాల్యవతిని పెండాడగా వారికి మాల్యవంతుడు, మారి, సుమారి అనే 3 కుమారులు జన్మించారు. స్వర్గాధిపతి కోరికపై విశ్వకర్మ అనే దేవశిల్పి లంకాపట్నాన్ని నిర్మించాడు. సుకేతుని కుమారుడైన మాల్యవంతుడు మొదలగు 3 కుమారులు కోరినంతనే లంకాపట్నాన్ని దేవేంద్రుడు వారికి ఇచ్చేశాడు. ఈ 3 సోదరులు సుందరి, కేతుమతి, వసుధ అనే 3 గంధర్వ కన్యలను పెండాడు. వారిలో మాల్యవంతుడు వారికి విరూపాక్షుడు, వజ్రమిష్టి, దుర్ముఖుడు, సప్తగుణుడు, యజ్ఞగోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అనే 7 కొడుకులను, ఆనన, కుంభీరస అనే 2 కుమార్తెలు జన్మించారు. అలాగే సోదరుల సుమానికి ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలసముఖుడు, ధూమ్రాక్షుడు, దండుడు, సుపాసుడు, పసరుడు, భాస్కరుడు అనే 10 మంది కుమారులను, పురుషోత్పత్తి, కైకసి అనే 2 కుమార్తెలు కలిగారు.
వీరంతా రావణుని కొనులు మంత్రులుగాను సామంతులుగాను శ్రేయాభిలాషులుగాను ఉన్నారు. విశ్వామిత్రుని వృత్తాంతము. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన పులస్త్యుడనే బ్రహ్మర్షి తృణబిందువు అనే వాని కుమార్తెను పెండ్లాడగా వారికి పౌలస్త్యుడు అనేవాడు జన్మించాడు. పౌలస్త్యుడు వేదాధ్యయనం చేసేటప్పుడు అతన్ని విశ్వవసువు అని కూడా పిలిచేవారు. ఈ విశ్వవసువు భరద్వాజుని కుమార్తె దేవకన్యను పెండ్లాడగా వారికి కుబేరుడు జన్మించాడు. యమ, ఇంద్ర, వరుణులు వరుసగా దక్షిణం, తూర్పు, పడమర దిక్కులకు అధిపతులైన విధంగా కుబేరుడు బ్రహ్మవరం వల్ల ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు. అతను మిక్కిలి ధనవంతుడయ్యాడు. బ్రహ్మ ఇతనికి పుష్పకం అనే దివ్య విమానాన్ని బహుకరించాడు. సుకేతుడనే రాక్షసుని కుమారుడు సుమాలు యొక్క కుమార్తె కైకసిని పెండాడాడు. వారికి రావణ, కుంభకర్ణ, విభీషణుడు అనే 3 కుమారులను శూర్పణఖ అనే కుమార్తెని జన్మించారు. సుకేతుడైన రక్షుడు ఒకడుండేవాడు. వానికి 1000 ఏనుగుల బలం ఉండే తాటకి అనే యక్షుని పుట్టింది. ఆమె సుందరుడనే రాక్షసుని వివాహం అడగా వారికి మారీచుడనే కుమారుడు జన్మించాడు. అలాగే ఉపసుందరుడనే వాడికి సుబాహుడనేవాడు జన్మించాడు. వీళ్ళ అకృత్యాలకు విసుగు చెందిన ఆస్య మహర్షి సుందుని చంపి మారీచ సుబాహులను తాటకి రాక్షసుగా జీవించమని చెప్పించాడు. ఈ విధంగా సుందోపసుందుడు కుమారుడు రాక్షసులుగా మారి రావణుని కొనులు పరివారంగాను అతని చేత నియోగింపబడిన దుష్కార్యాలు చేస్తూ మహర్షులు చేసే యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తూ ఉండేవారు. కుబేరుడు, రావణుడు విశ్వాస కుమారుడు అయినప్పటికీ తల్లులు వేరేవడం వల్ల వారి వారి ప్రవృత్తుల్లో ఉండే మార్పుల వల్ల వారు చేసే పనులు కూడా భిన్నంగా ఉండేవి. ఈ విధంగా విశ్వామిత్రుడు దశరథను ధైర్యం కలిగించడానికి రాక్షస వృత్తాంతాన్ని వివరించాడు. ఇన్ని విధాలుగా చెప్పినప్పటికీ దశరథను ఉత్సాహం లేదు. సాధారణ మానవులు మాట్లాడుతున్నాడు. రామచంద్రుని పంపటానికి సుముఖత చూపలేదు. విశ్వామిత్రుడు కోపోద్రేకుడయ్యాడు. ఆడిన మాట తప్పినందుకు ఆయన దూషిస్తూ ఇక్ష్వాకుల వంశానికి కళకం తెచ్చాడని నిర్ణయించాడు. పరిస్థితి సృజమించుతోందని అప్పటి వరకు మౌనంగా ఉన్న వశిష్ఠుడు కలుగజేసుకొని విశ్వామిత్రుని శాంతపరిచి దశరథుడికి ఉపశమనం కలుగజేశాడు. రాజా, విశ్వామిత్రుడు సామాన్య ఋషివాడు. ఆయన శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. తన యాగాన్ని రక్షించుకోలేక రాముని సహాయాన్ని ఆయన అర్థించలేదు. రాముని జన్మరహస్యం ఎరిగిన శ్రీకాళజ్ఞుడు కనుక కారణ జన్ముడైన రాముడు రాక్షస సంహారంతో అవతారం ఎత్తాడని గ్రహించి ఆ విధంగా అడిగాడు. విశ్వామిత్రుని సమక్షంలో రామునికి ఏ ఆపద రాదు. రాముని శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు అని అనేక విధాలుగా చెప్పాడు. వాస్తవాన్ని గ్రహించిన దశరథుడు పశ్చాత్తాపడి అప్పటికప్పుడు రామకృష్ణుని కొలువు రప్పించి వారిని జీవించి ధనుర్బాణం ధరింపజేసి విశ్వామిత్రుడి వెంట వీడుటకు ఏర్పరిచాడు. దశరథుడికి అనుమానం రాకుండా వశిష్ఠుడు విశ్వామిత్రుని వివరాలను మరింత వివరంగా చెప్పాడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన కుశుడైన మహర్షి ఉండేవాడు. ప్రజలకు మేలు కోరి మనసును సంకల్పించి బ్రహ్మచేత సృష్టింపబడాలని మానసపుత్రులు అంటారు. ఈ కుశునికి 4 కుమారులు ఉండేవారు. వారిలో 4వ వాడైన వసువు గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకుని మగధ దేశాన్ని పరిపాలించేవాడు. 2వ వాడైన కుశనాభునికి 100 కుమార్తెలు ఉండేవారు. 100 కుమార్తెలు ఒకనాడు వాయుదేవునికి మొహం కలిగింది. తాను వారిని వివాహం చేసుకోదలిచి వారిని అడిగాడు. కానీ ఆ కన్యలందరూ అంగీకరించకపోగా అవహేళనతో వాయుదేవుని పరిహసించాడు. వాయుదేవుడు కోపించి వారందరినీ గూనువాడవుతారని చెప్పించి వాళ్ళ శరీరంలో ప్రవేశించాడు. విషయం తెలిసిన కుశనాభుడు కుమార్తెలను ఓదార్చి వారికి పెండ్లి ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఘోర తపస్సు చేస్తున్న ధూళి అనే మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమల పరిచర్యలు చేస్తుంది. ఆమె తన పరిచయలతో మహర్షిని మెప్పించగా వరప్రసాదం వల్ల బ్రహ్మదత్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బ్రహ్మదత్తుడు కుశరాజుని కుమార్తె నలుగురిని పెండాడి వారి అంగవైకల్యాన్ని పోగొట్టాడు. కొంతకాలం తర్వాత కుశనాభుడు పుత్రకామి చేయగా వారి గాలి అనే కుమారుడు జన్మించాడు. ఆ గాలి కుమారుడే విశ్వామిత్రుడు. కుశనాభుని వంశంలో జనించిన విశ్వామిత్రుడు కౌశికుడయ్యాడు. విశ్వామిత్రుడు మహాపరాక్రమవంతుడై చతురంగ బలాలు కలిగి భూమండలాన్ని పరిపాలించాడు. అతను మహాసంపన్నుడై ఋషులతో కూడి సకల సౌభాగ్యాలతో తొలదూతూ బ్రహ్మలోకం కన్నా మిన్నగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకనాడు విశ్వామిత్రుడు
సకల సైన్యంతోనూ వేటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు విశ్రాంతి కొరకు చేరులో ఉన్న వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు విశ్వామిత్రునికి అతని సైన్యానికి విశ్రమింపజేసి ఆతిథ్యం ఇవ్వాలని సంకల్పించాడు. వచ్చిన పరివారానికి రాజుకు పంచభక్ష పరిమాణాలతో ఏర్పరిచిన స్వల్ప వ్యవధి ఎందుకు విశ్వామిత్రుడు నివ్వెరపోయాడు. వశిష్ఠుని వృత్తాంతం. పూర్వసరి అందాల రాశి విష్ణు యొక్క ఊరు నుండి ఉద్భవించింది. ఒకనాడు సూర్యదేవునికి వరుణదేవునికి ఆమె యందు మోహం కలిగింది. ఆమెను చూసినంతనే వారి రేతస్సు సరళమై భూమిపై పడింది. తన ఎందరి మోహంతో వారి రేతస్సు సరళమైందని గ్రహించిన ఊర్వశి ఆ రేతస్సును వేరువేరు కుండలలో భద్రపరిచింది. ఆ కుండలని జన్మించిన వారే అగస్త్య వశిష్ఠులు. కుంభాల నుండి జన్మించే వారిని కుంభసోములను పిలిచేవారు. సూర్యునికి మిత్రుడు అని పేరు కలదు. మిత్రుడికి వరుణకి పుట్టుడిచే వీరిద్దరినీ వైత్రావణులు ఉన్నారు. ఈ వైష్ణవ శుక్రనాడు తాను వివాహం మరదొచ్చిన కన్నయ్యను పవిత్రత ఉండాలని భావించి తాను చూపించిన ఇసుకతో తనకు అన్నం వండి పెట్టాలని షరతు విధించాడు. అరుణశ్రీ అనే కన్య తాను మహర్షికి ఆ విధంగా అన్నం వండి పెట్టి ముందుకు వచ్చింది. ఆ విధంగా ఆమె అన్నం వండి పెట్టగా మహర్షి ఆమెను వివాహం అయ్యాడు. వారికి శక్తి అనే కుమారుడు జన్మించాడు. అతనికి పరాశర మహర్షి జన్మించాడు. భారత భాగవతాది అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు అనే పుణ్యపురుషుడు పరాశర మహర్షికి మత్స్యకన్య అయిన సత్యవతికి జన్మించాడు. అట్టి మహిమగల వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో ఉన్న కామధేను అనే దివ్యమైన గోవు వల్ల సమస్తమైన తినుబండారంతో ఆహారం సృష్టించి అప్పటికప్పుడు విశ్వామిత్రునికి విందు ఏర్పరిచాడు. కామధేను యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్న విశ్వామిత్రునికి ఆ గోవుని పొందాలనే కోరిక కలిగింది. దేశంలో మిక్కులు విలువైన వస్తువులు రాజు వద్ద ఉండాలనే న్యాయాన్ని అనుసరించి శవలనే గోవులను తనకిమ్మని వశిష్ఠుడు అడిగాడు. కానీ మహర్షి తనకు అంగీకరించలేదు. ఆ దేనుకు బదులుగా కొన్ని వేల గోవులను, గుర్రాలను, ఏనుగులను, వాటినే కాక ఎంతో విలువైన సంపదలను ఇస్తాడు. అప్పటికీ వశిష్ఠుడు శవలను ఇవ్వడానికి అంగీకరించలేదు. విశ్వామిత్రుడి కోపంతో ఆ గోవును బలాత్కారంగా కొనిపోమని భటులకు ఆజ్ఞాపించాడు. తన తండ్రి వంటి వశిష్ఠుని విడిచిపోవడానికి అంగీకరించక కన్నీరు కారుస్తూ శవల తనను రక్షించమని వశిష్ఠుని వేడుకుంది. రాజును ఎదిరించడం న్యాయం కాదని, అతన్ని ఎదిరించగల అంగబలం తనకు లేదని చెప్పి తనను తాను కాపాడుకోమని వశిష్ఠుడు శవలను ఆదేశించాడు. కామదేవం అప్పటికప్పుడు తన శరీరం నుండి అనేక వేల మంది వీరులను సృష్టించి విశ్వామిత్ర సైన్యాన్ని సంహరించి తనను తాను కాపాడుకుంది. విశ్వామిత్రుని అశేష సమాహిని నేలమట్టమైపోయింది. తన నూరుగురు కుమారులు వశిష్ఠుని ఆగ్రహాన్ని వశమైపోయారు. చివరిగా విశ్వామిత్రుడు కట్టుబట్టలతో రక్తహస్తాలతో నిలిచాడు. సావగా మిగిలిన ఒకే ఒక కొడుకు తన రాజ్యమంతా అప్పచెప్పి శివునికై తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు వేల సంవత్సరాలు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై వారి కోరిక ఏమని ప్రశ్నించాడు. విశ్వామిత్రులకు ధనుర్వేదము సకల అస్త్ర సంపదలు ప్రసాదించమని కోరాడు. శివుడు వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. అస్త్ర సంపదలు పొందిన విశ్వామిత్రుడు మతగర్వంతో వశిష్ఠాశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని తగలబెట్టి ఆశ్రమవాసులందరినీ భయపెట్టాడు. తన వద్దనున్న ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం రెండింటిని ప్రయోగించగా వశిష్ఠుని బ్రహ్మాండం వల్ల ఆ రెండు గ్రహించి వేయబడ్డాయి. ఆ విధంగా పరావహింపబడిన విశ్వామిత్రుడు రెట్టించిన పట్టులతో దక్షిణ దిగ్గా వెళ్ళి పారితో కూడి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునికి హవిష్మంతుడు, మధుస్మంతుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు కలిగారు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఆనాటి నుండి అతని రాజర్షి అని పిలువబడతాడని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఇలా ఉండగా త్రిశంకుడు అనే రాజుకు సశరీరంగా స్వర్గానికి పోవాలనే కోరిక కలిగింది. త్రిశంకుడు మొదటగా వశిష్ఠుని వద్దకు పోయి తన కోరికను వెల్లడించగా అది సాధ్యం కాదని మహర్షి తిరస్కరించాడు. అదేవిధంగా విశ్వామిత్రుడు పుత్రుల వద్దకు వెళ్ళి తన కోరికను తెలుపుగా వారు కూడా తిరస్కరించి అతన్ని చండాలుగా దీవించమని చెప్పించాడు. అలాంటి త్రిశంకుని కోరికను విశ్వామిత్రుడు తీర్చదలిచాడు. త్రిశంకుడిని బొనితో కైలాసాన్ని పంపాలనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు ఒక యాగాన్ని తలపెట్టి అనేకులైన మహర్షులను రప్పించాడు. తాను ఆహ్వానించిన యాగానికి రాలేదనే కోపంతో విశ్వామిత్రుడు అనేక జన్మలో కుక్క మాంసం తింటూ దేశములుగా ఉండమని వశిష్ఠ కుమారులను చెప్పించాడు. విశ్వామిత్రుని భయపడి మహర్షులంతా వచ్చి యాగాన్ని పూర్తి చేశాడు.
యాగం జరుగుతుండగా హవిస్సు స్వీకరించడానికి దేవతలు రాలేదు. కోపంతో భగవంతుడు విశ్వామిత్రుడు తన తపోఫలంతో ధారపోసి త్రిశంకునికి స్వర్గాన్ని పంపాడు. స్వర్గంలో చండాల రూపంలో ఉన్న త్రిశంకుని చూసి దేవేంద్రుడు వాడిని కిందకు తోశాడు. విశ్వామిత్రుడు ఆగ్రహానికి అంతులేదు. తన తపోబలమంతా ఉపయోగించి తలకిందులుగా భూమిపై పుడుతున్న త్రిశంకుని త్రోవలో ఆపి అక్కడే వాని కొరకు ప్రత్యేకంగా ఒక స్వర్గాన్ని సృష్టించాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు అంతవరకు ఆర్జించిన తపోబలంతా పోగొట్టుకుని సామాన్య మానవులు పెంచాడు. ఈసారి మరింత పట్టుదలతో విశ్వామిత్రుడు పుష్కరతీరం చేరి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతని ఋషివైద్యుని జీవించాడు. కేవలం ఋషి అనే దానికి సంతృప్తపడక అతను మళ్ళీ ఘోర తపస్సు చేశాడు. ఈసారి దేవతలంతా కూడి అతని తపస్సుకు విగ్రహం కలిగించాలనే ఉద్దేశంతో మేనకను పంపగా అతడు ఆమెకు వసరి 10 సంవత్సరాలు ఆమెతో జీవించాడు. ఆ విధంగా అతని తపోబలం అంతా వ్యర్థమైపోయింది. తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై జితేంద్రుడు కానీ బ్రహ్మత్వం సిద్ధించదన్నాడు. పట్టువలని విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుండా దేవతలు వేధింపబడిన బ్రహ్మ వచ్చి అతన్ని వశపరుచుకోవాలని ప్రయత్నించింది. విశ్వామిత్రుడు కోపించి ఆమెను 10,000 సంవత్సరాలు స్థిరగా ఉండుకొని శపించాడు. ఆమెను శపించగా తన శక్తి తపశక్తితో పోగా పశ్చాత్తాపడి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి అని సంబోధించాడు. విశ్వామిత్రుడు రాజుగా ఉంటూ మహర్షి, రాజర్షి, చివరకు బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు తన వృత్తాంతాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. తాటక సంహారం. విశ్వామిత్రుని వల్ల ఆయన జన్మ వృత్తాంతం రామలక్ష్మణుడు యాగ సంరక్షణార్థం ధనుర్బాణములు ధరించి ఆయన వెంట వెళుతూ సరయూ నదీ తీరాన్ని చేరారు. ఆకలి తప్పులు తెలియకుండా మహాబలవంతులుగా ఉండేందుకు వారిద్దరికీ విశ్వామిత్రుడు బల, అతిబల 2 మంత్రాలను ఉపదేశించాడు. వారిద్దరూ మహాబలవంతులు అయ్యారు. ఆ రాత్రి వారంతా సరయూ తీరంలో విశ్రమించారు. వేకునేవాడు సంధ్యావందనాలు అనుష్ఠానం తీసుకుని మహర్షి వెంట వెళుతూ గంగా సరయూ నదీ తీరానికి చేరారు. చేరులో ఉన్న ఆశ్రమానికి చేరి ఆశ్రమ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు. తపస్సులో ఉన్న పరమేశ్వరికి కామ ప్రవృత్తిని ప్రయోగించి శివుని ఆగ్రహానికి గురువైన మన్మథుడు అక్కడ భస్మమయ్యాడని విశ్వామిత్రుడు వారికి చెప్పాడు. భస్మమైన మన్మథుడు అనంగుడు ఒకటిచే ఆ దేశాన్ని అంగరిస్తున్నారు. కామాశ్రమంలో ఉన్న మును చేత సత్కరింపబడి వారు ముగ్గురు ఆ రాత్రి అక్కడికి విశ్రమించారు. మరునాడు ఉదయం వారు గంగానదిని దాటారు. బ్రహ్మ సంకల్పం వారు సృష్టింపబడిన మానవ స్వరూపం నుండి గంగా సరయూ నదుల సంగమానికి చేరి ఆ క్షేత్రాన్ని వనమిండారు. పూర్వము ఇంద్రుడికి వృత్రాసరింపవచ్చిన పాపం పోవడానికి తపస్సంపన్నులైన మునులు, దేవతలు గుడి మంగళకరమైన నదీలతో జనాలతో స్నానం చేయించారు. ఇంద్రుని శరీరంలో వచ్చిన అశుచి మందల, కలుసి అనే దేశాల్లో ప్రవహించడం చేత ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. ఈ విధంగా సస్యశ్యామలమైన 2 దేశాలను ఒక యక్షుని పుట్టింది. ఆమె కామరూపిణి. సుందరుడైన రాక్షసుని భార్య. వీరి కుమారుడే మారీచుడు రాక్షసుడు. ఈ యక్షుని తాటక రూపంలో ఉన్న రాక్షసి. ఈమె తాటక 2 దేశాల్లో ప్రజలను పీడిస్తుంది. బ్రహ్మవరం వల్ల 1000 ఏనుగుల బలంతో ఉన్న సుకేతుడైన రాక్షసుడు పుట్టింది. ఆమె భర్త సుందరుడు అనేవాడిని మహర్షి సంహరించే తన కుమారుడైన మారీచుడి సహాయంతో మునులను పీడిస్తూ ఆ ప్రాంతంలో భయాందోళన సృష్టించింది. వారిద్దరూ రాక్షసులుగా జీవించమని అగస్త్యుడు శపించాడు. విశ్వామిత్రుడు చేసిన యాగానికి మారీచుడును ఉపనందుని కుమారుడైన సుబాహుడును కలిసి విధ్వంసం కలుగజేస్తున్నారు. తాటకి చంపిన శ్రీహత్యా దోషము అంటదని చెప్పి విశ్వామిత్రుడు రాముడిని ప్రోత్సహించాడు. ఒకే బాణం వేసి తాటకని రాముడు చంపేశాడు. ఆమెకు ఇప్పుడు శాపవిముక్తి కలిగింది. తాట సంహారంతో రాముని కీర్తి దశ దిశలు వ్యాపించింది. యాగ సంరక్షణ. తాటక సంహారాంతరం విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి తాను జీవితకాలం అంతా తపస్సు చేసి సంపాదించిన అస్త్రాలన్నింటినీ రామచంద్రునికి ఉపదేశించాడు. వాటిలో అతి ముఖ్యమైన దండచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము, వజ్రాస్త్రము మొదలైన అస్త్రమును, ఉత్తమమైన శూలము, బ్రహ్మశిరస్సు, అభిషేకం అనే వాటిని విశ్వామిత్రుడికి రామునికి ఇచ్చాడు. ఇవిగాక మోదసి శిఖరి అనే
2 గదలను కూడా ఇచ్చాడు. వరుణపాశము, కాలపాశము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రం మొదలైన వాటిని కూడా శ్రీరామునికి ఉపదేశించాడు. ఈ అస్త్ర సంపదలు కాక వాటి ఉపసంహారాలను కూడా ఉపదేశించాడు. ఆయా అస్త్రాలకు సంబంధించిన దేవతలంతా వచ్చి రామునికి నమస్కరించి తాను కోరిన వెంటనే ప్రత్యక్షమై సహాయపడతామని చెప్పి సెలవు తీసుకున్నారు. ఆ విధంగా అస్త్ర సంపదను పొందిన రామలక్ష్మణుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించి విశ్వామిత్రుడితో కూడి సిద్ధాశ్రమం చేరాడు. ఆ ఆశ్రమంలో పూర్వం విష్ణువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వామనావతారం ఎత్తాడు. ప్రహ్లాదుడు మనుమడు విరోచని కుమారుడైన బలిచక్రవర్తి మహాబలవంతుడై ఒక యాగం తలపెట్టాడు. ఆ యాగం పూర్తయితే బలిచక్రవర్తి విజృంభిస్తాడని భయపడి దేవతలంతా విష్ణువును వామనావతారం ఎత్తి బలిని అంతమొందించమని ప్రార్థించారు. వారి కోరిక ప్రకారం మరీచి కుమారుడైన కశ్యపునకు వారి భార్య ఐకేందు శ్రీ మహావిష్ణువు పొట్టిగా వామనుడుగా జన్మించాడు. కశ్యప మహర్షి అతని స్థితి బుద్ధిమునర్చే ఆ ప్రాంతం సిద్ధాశ్రమైంది. బలి చక్రవర్తిని అంతమొందించి 3 అడుగుల భూమిని దానం ఇవ్వమని వామనుడు కోరాడు. బ్రాహ్మణ భావన రూపంలో ఉన్న వామనుని కోరిక మన్నించి బలి తన భూభాగాన్ని చూపించాడు. వామనుడు వెంటనే తన రూపాన్ని పెంచి ఒక పాదంతో భూభాగాన్ని ఆక్రమించాడు. 2వ పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ పాదంతో కొలవడానికి స్థలం చూపించుకున్నాడు. వామనుడు తన శిరస్సును 3వ పాదంతో కొలవడానికి చూపించాడు. వామనుడు తన పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు వహించి అలాగే అతన్ని భూమిలోకి అడగదొక్కి రాక్షస నిరోధం కావించాడు. బలిచక్రవర్తి నుండి పొందిన భూభాగాన్ని తనకు తల్లిని జన్మనిచ్చిన అదితి కశ్యపుల కుమారుడైన దేవేంద్రునికి ఇచ్చాడు. ఆ ప్రాంతం తర్వాత కాలంలో సిద్ధాశ్రయమైంది. ఈ ఆశ్రమ ప్రాంతంలోనే విశ్వామిత్రుడు తన యాగాన్ని సంకల్పించాడు. రామలక్ష్మణుడు సూచనలిచ్చి విశ్వామిత్రుడు మౌనవస్థ అవలంబించి యజ్ఞదీక్షలో ఉండిపోయాడు. యాగదీక్ష 6 రోజుల్లోనూ మొదటి 5 రోజులు రామలక్ష్మణుడు రేయింబోవులు కాపలా కాచి యాగాన్ని రక్షించారు. 6వ రోజున ఋతువుల్లో విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా మారీచ స్వభావంలోని సుందోపసుందర కుమారుడు యజ్ఞవాటుకు రక్తమాంసాలను వేసి మైలు పడసాగాడు. ఆగ్రహం చెందిన రామచంద్రుడు తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి తాటకుమారుడైన మారీచుని నూరామణ దూరంలో పడేటట్టు విసిరివేశాడు. అదేవిధంగా మరికొన్ని అస్త్రాలను ప్రయోగించి సుబాహుని చంపేశాడు. రాక్షస సంహారం అయిన తర్వాత విశ్వామిత్రుడు తన యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. తన కోరిక మేరకు తనతో వచ్చి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి కావడానికి సహకరించిన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు అనేక విధాలుగా శ్లాఘించి అభినందించాడు. అంతేగాక దశరథుడు కూడా సత్కీర్తి సంపాదించాడని మహర్షి వాళ్ళని వీరుడు ప్రశంసించాడు. గంగావతరణము. విశ్వామిత్రుని యాగం పరిసమాప్తమైన వెంటనే రామలక్ష్మణులిద్దరూ ఆ మహర్షితో కూడి సోన నదీ తీరానికి చేరారు. ఆ నదీ వృత్తాంతాన్ని మహర్షి వారికి వివరించాడు. అలాగే తన వృత్తాంతాన్ని కూడా వారికి వివరించాడు. బ్రహ్మ మానసపుత్రుడైన కుశుని మొదలు తన తండ్రి అయిన గాది వరకు గల వృత్తాంతాన్ని వివరించాడు. కుశుని వంశంలోని వాడు ఒకటిచే విశ్వామిత్రుడు కౌశికుడని పిలువబడ్డాడు. గాది యొక్క కుమార్తె మరియు అక్క అయిన సత్యవతిని ఋషికుడనే మహర్షి పెండాడు. ఈ సత్యవతి పుణ్యవతి ఒకటిచే ఆమె కౌశిక అనే పుణ్యనదిగా ఉద్భవించింది. కౌశిక హిమాలయ ప్రాంతం నుండి ఉద్భవించింది. విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించాడు. ఈ విధంగా వారి వంశం చరిత్ర మిక్కిలి ప్రసిద్ధి చెందింది. కుశుని వంశంలో వారంతా బ్రహ్మ సమానుడే. రామ లక్ష్మణ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసుకుంటూ మహర్షులను కలిశారు. వారు అరణ్యం దాటి గంగానదిని సమీపించారు. పరమపావని అయిన ఆ నది వృత్తాంతాన్ని మహర్షి వారికి వివరించాడు. పూర్వం హిమంతుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య మనోరమ. వారికి సౌందర్యవంతులైన కుమార్తెలు కలిగారు. వారిలో మొదటి కుమార్తె గంగను 3 పాయలుగా హేమవంతుడు భూమిపై కుదిరాడు. 2వ కుమార్తె ఉమ తపస్సు చేసి శివుని పెండాడింది. శంకరుడు ఉమాను పెండాడి 100 దివ్య సంవత్సరాలు ఆమెతో రథక్రీడలు సాగించాడు. తనకు కలుగుబోయే కుమారుని భూదేవి భరించలేదని శివుడు తన రేతస్సును తన ఇందే భద్రపరిచి పార్వతి యొక్క సున్నితాన్ని ఆమె ఇందే నిక్షిప్తపరిచాడు. విషయం చేసిన పార్వతి తనకు సంతానం కనుగొట్టలేదనే కోపంతో దేవతను శపించింది. దేవతలంతా భయపడి శివుని సమీపించి ఆయన రేతస్సు భూమి భరించగలదని చెప్పారు.
ఆ విధంగా శివుడు తన రేతస్సును భూమిపైకి వదలగా అది బ్రహ్మచేత ప్రేరేపింపబడి అగ్ని వాయుదేవుల సహాయంతో భూమిపై వ్యాప్తం చెందింది. అందునుండి కార్తికేయుడు జన్మించాడు. ఈ కార్తికేయుని సుందరంటారు. ఆ విధంగా నగర చక్రవర్తుల వంశచరిత్ర కూడా విశ్వామిత్రుడు వారు తెలిపాడు. పూర్వం ఇక్ష్వాకు వంశజుడైన సగర చక్రవర్తి అయోధ్యను రాజధానిగా చేసుకుని అఖండ మండలాన్ని పరిపాలించాడు. వైదర్భుని రాజు కుమార్తె కేసరిని మొదటి భార్యగాను, కశ్యపుని కుమార్తె అయిన సుమతుని రెండవ భార్యగాను సగరుడు స్వీకరించాడు. ఈ సగరుడు హిమోత్ పర్వతానికి హిరుడు భార్యతో వెళ్ళి పుత్రుని కొరకు తపస్సు చేశాడు. భృగు మహర్షి ఆయనకు ప్రత్యక్షమై సుమతి భార్యకు 6 పుత్రులను, రెండవ భార్య కేసునికి వంశకర్త అయిన ఒక పురుషుడును జన్మిస్తారని చెప్పి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి కేసరికి అసమంజుడైన కుమారులను, సుమతి గారు పుత్రులను కలిగారు. ఈ అసమంజుడు అనేక దుష్కార్యాలు చేస్తుంటే సగర చక్రవర్తి అతన్ని దేశం నుండి బహిష్కరించాడు. ఈ అసమంజుని కుమారుడు అంశుమంతుడు. ఇతడు స్వచ్ఛీలుడై ప్రథమ మరణాలను పొంది వంశకర్త అయ్యాడు. ఇలా ఉండగా సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలనే సంకల్పం కలిగింది. ఆ యాగాన్ని భద్రం చేయడానికి దుర్బుద్ధితో దేవేంద్రుడు ఆ అశ్వాన్ని దొంగలించాడు. యాగాశ్వం అలా అదృశ్యమవడం కీడనించి ఋత్వికులంతా కూడి యాగాశ్వాన్ని ఎలాగైనా తెప్పించాలని సగరుడు చెప్పారు. సగరుడు తన కుమారుడైన 60,000 మందిని యాగాశ్వాన్ని వెతకడానికి పంపాడు. సగర కుమారుడు యాగాశ్వం కొరకు భూమి అంతా గాలించి భూమిని తవ్వుతూ పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపల మహర్షి రూపంలో ఉన్న విష్ణువు చెంతనే కట్టి ఉన్న ఆకాశాన్ని చూశాడు. ఆ మహర్షి యాగాశ్వాన్ని దొంగిలించి ఉంటాడని భావించి ఆయన్ని హింసించాడు. తపోనిష్ఠులు ఉన్న మహర్షి కోపించి కళ్ళు తిరుగా సగర చక్రవర్తి పుత్రులంతా భస్మమైపోయారు. అక్కడ కేవలం భస్మ రాసులు మాత్రమే మిగిలాయి. అయోధ్యలో సగరుడు యాగాన్ని నిలిపివేసి మనువుడు అంశుమంతుని పంపి యాగాశ్వం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని రోజులు సగరపుత్రుల దాడ తిరగపడుతుంది. యాగాశ్వాన్ని అతని పెళ్లిలో వెనుకొని సగరుడు అంశుమంతుడు కోరాడు. అంశుమంతుడు బయలుదేరి వెళుతూ వారి దాడ తెలియక అంతఃపూర్వంతో పినతండ్రులు తవ్విన బిలంగుండా పాతాళానికి చేరింది. అక్కడ వారికి యాగాశ్వంతో పాటు బూడిద రసం కూడా కనిపించాయి. ఇంతలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న గరుడనే పక్షిరాజు అంశుమంతుడు మేనమామ. అతను అంశుమంతుడిని గుర్తుపెట్టి జరిగిందంతా చెప్పి తన పినతండ్రులకు సద్గతులు కలగాలంటే హిమవంతుని ప్రార్థించి గంగను భస్మీషంలో ప్రవహింపజేయాలని చెప్పాడు. అంశుమంతుడు యాగాసంతో తిరిగి నగరానికి వచ్చి పితామహునితో అశ్వమేధం చేయించాడు. తన పుత్రులు భస్మైపోయారని తెలిసిన సాగరుడు తన రాజ్యాన్ని అంశుమంతునికి అప్పచెప్పి కొంతకాలానికి శరీర త్యాగం చేశాడు. అంశుమంతుడు గంగను ఊరిలోకి తేలేకపోయాడు. పినతండ్రులో సద్గతులు కలగలేదు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు సింహాసనాన్ని అలంకరించిన ఏ ప్రయత్నం చేయలేదు. దిలీపుని కుమారుడు భగీరథుడు. అతను మహాధార్మికుడు, ప్రతాపవంతుడైన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన ముత్తాతలకు సద్గతులు కల్పించాలని దృఢ నిశ్చయంతో ఉండి ప్రయత్నాలు చేయసాగాడు. ఇతడు గోకర్ణానికి వెళ్ళి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసగా హిమవంతుడు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చి తన కుమార్తె గంగను భూమిపై వదలడానికి అంగీకరించాడు. గంగ భూమిపై పడేటప్పుడు భూమి భరించలేదు కనుక శివుని కొరకు తపస్సు చేసి ముందుగా ఆయన తలపై గంగ పడేట్లు, తర్వాత అక్కడి నుంచి భూమికి వదిలేటట్లు శివుని వరం కోరమన్నాడు. భగీరథుడు ఆ విధంగా తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై గంగ ముందుగా తలపడేట్లు, తర్వాత భూమి వదిలేట్లు అంగీకరించాడు. ఆ విధంగా గంగ శివుని శిరస్సు విడి అక్కడి నుండి భూమిపై ప్రవహిస్తూ శివుని కూడా పాతాళాన్ని కొనుక్కోవాలని ప్రయత్నించింది. విషయం గ్రహించిన శివుడు గంగను తన జటాజటంలో బంధించి వేశాడు. భగీరథ ప్రయత్నం అంతా బోడిలో కోసం పన్నీరైంది. భగీరథ రెట్టించిన ఉత్సాహంతో శివునికి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి గంగను భూమిపైకి వదిలిపెట్టి చేశాడు. భగీరథుడు ముందుగా నడుస్తుంటే ఆయన నడుస్తూ గంగ భూమిపై ప్రవహించాలని మెట్టు పొలాలను దాటుతూ సమతలంపై నెమ్మదిగా ప్రవహిస్తూ ముందుకు సాగింది. మార్గమధ్యలో జిహ్వం అనే ఆశ్రమం ఉంది. గంగ తన చిలిపితనపు చేష్టలతో ఆ ఆశ్రమాన్ని పూర్తిగా నింపేసింది. ఆ ఋషి కోపించి గంగను మొత్తం ఆపోసన బట్టి పీల్చేశాడు. జిహ్వుని శరీరం ముందు నిలిచిపోయిన గంగ కొరకు భగీరథుడు మళ్ళీ తపస్సు చేసి ఆయన్ని మెప్పించగా ఆ మహర్షి తన కుడి చెవి నుండి గంగను భూమిపైకి వదిలాడు.
అక్కడ నుండి గంగ భగీరథుని అనుసరిస్తూ పాతాళం చేరి సగర కుమార్తెల భస్మరాశులపై ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించింది. గంగా నది పరమపావనంగా ప్రసిద్ధి చెందింది. దేవతలచే ప్రశ్నపడింది. భగీరథుని ప్రయత్నం వల్ల భూమికి వస్తే ఆ నదిని భాగీరథి అన్నారు. అలాగే జగను మనసు శివుని బయటకు వస్తే ఆ నదిని జాహ్నవి అన్నారు. విశ్వామిత్రుడు సకల చక్ర వృత్తాంతాన్ని రామలక్ష్మణుడు చెప్పి సకల చక్ర ఇక్షాకుల వంశుడవరిచే వారి చేత తర్పణాలు ఇప్పించాడు. అహల్య శాప విమోచనం. రామలక్ష్మణుడు విశ్వామిత్రునితో కూడి గంగా నది దాటి ముందుకు సాగుతుండగా వారికి ప్రయాణ శ్రమ తగ్గించడానికి ఆయన ఇక్ష్వాకుల వంశవృత్తాంతాన్ని వివరించాడు. పూర్వం ఇక్ష్వాకుడనే రాజు వారి భార్య ఆలంబనయందు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. అతని పేరున ఆ ప్రాంతం విశాలని నగరం ఏర్పడింది. విశాలునికి కుమారుడు హేమచంద్రుడు, వాని కుమారుడు సుచంద్రుడు, వానికి సుజన్యుడు, వానికి సాహుదేవుడు, వానికి కుశాసుడు, వానికి సోమదత్తుడు, వానికి కాపస్థుడు జన్మించారు. శ్రీరాముని వంశంలో కాపస్థుడు ఇక్ష్వాకుడు జన్మించి ఆ వంశానికి కాపస్థ వంశమని ఇక్ష్వాకు వంశమని పేర్లు వచ్చాయి. ఇలా ఉండగా జనకరామరాజు మిథిలానగరంలో యజ్ఞం చేస్తూ తన కుమార్తె సీతకు స్వయంవరం ప్రకటించాడు. రామలక్ష్మణులను ఆ స్వయంవరానికి తీసుకుని వెళ్ళాలని విశ్వామిత్రుడు యోచించాడు. వారు అలా ప్రయాణం చేస్తూ త్రోవలో అనాదరంగా పడి ఉన్న ఒక ఆశ్రమం వారి కంటపడింది. ఆ ఆశ్రమ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వారికి వివరించాడు. పూర్వం గౌతముడు అనే మహర్షి తన భార్య అహల్యతో అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవేంద్రుడికి ఎప్పటి నుండో అహల్యను అనుభవించాలనే కోరిక ఉండేది. ఒకనాటి ప్రాతకాలమందు గౌతముడు ఇంట్లో లేని సమయం చూసి ఇంద్రుడు తన వేషాన్ని గౌతమ వలె మార్చి ఆశ్రమానికి వచ్చి అహల్యను కలిశాడు. ఇంద్రుడు తన ఎందు మోహాన్ని కలిగి ఉన్నాడని తెలిసిన అహల్య తనకు ఋతుకాలం కాపాడినప్పటికీ ఆయన ఎందుండే ఎంతో కొంత మమకారంతో ఇంద్రుడి కోరిక కారణం లేకపోయింది. సూర్యోదయ సంగమానికి నిషిద్ధమైనప్పటికీ ఆయన కోరికను అంగీకరించింది. అంతేగాక అరుణోదయ సమయం దగ్గర పడుతుంటే తన భర్త ఆశ్రమానికి వచ్చే సమయం సమీపిస్తుందని దేవేంద్రుని త్వరగా ప్రాంతం వెళ్ళిపోమని తొందరపెట్టింది. ఈలోపుగా గౌతముడు రానే వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఇద్దరిని చూడనే చూశాడు. తన వేషంలో ఉన్న దేవేంద్రుడి మోసాన్ని త్రుటిలో గ్రహించాడు. దేవేంద్రుడిని నపుంసకుడు కొమ్మని చెప్పించాడు. అలాగే అన్నపానీయాలు లేక ధూముధూడితో నుండి అడవిలో పడి ఉండమని అహల్యని శాపించాడు. అంతలోనే కనికరించి రాబో కాలంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఆ మహనీయుని కార్యస్పర్శ వల్ల శాపం విముక్తి కలుగుతుందని, అప్పుడు ఆమెకు పూర్వరూపం వస్తుందని శాపోపశమనం సూచించాడు. అలాగే గౌతముడు తర్వాత తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అహల్య శిలారూపంలో పడి ఉంది. గౌతముని శాపాన్ని పొందిన దేవేంద్రుడు దేవతల వల్ల మేషవసనాలను తిరిగి పొంది తన పుంసత్వాన్ని పొందాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు అహల్య వృత్తాంతాన్ని వివరించాడు. తర్వాత వారిద్దరిని ఆశ్రమాన్ని తీసుకొచ్చి అక్కడ దుమ్ము ధూళితో నిండి ఉన్న శిలను శ్రీరామునికి చూపించి ఆయన పాదంతో శిలను తాకించాడు. వెంటనే అహల్య స్త్రీరూపంలో వారి ఎదుట గంజలి పట్టించి నిలబడింది. రామలక్ష్మణుడు ఆమె ప్రణమిల్లారు. అహల్య వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతి సత్కారాలు చేసింది. ఇంతలో గౌతముడు అక్కడికి వచ్చి వారిని సత్కరించాడు. తర్వాత కాలంలో గౌతమి అహల్యలు తపస్సు చేసుకుంటూ సుఖజీవనం సాగించారు. సీతా స్వయంవరం. మిథిలానగరంలో జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ప్రకటించాడు. విషయం తెలిసిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలానగరం వైపుగా ప్రయాణాన్ని కొనసాగించాడు. జనకుడు స్వయంవరంతో పాటు ఒక యజ్ఞాన్ని కూడా తలపెట్టాడు. వేద విధులైన విప్రులు, తపోనీతులైన మహర్షులు యాగ నిర్వహణకు వచ్చారు. తన నగరానికి విశ్వామిత్రుడు వస్తున్నాడని తెలిసిన జనకుడు ఆస్థాన విద్వాంసులను, మంత్రులను, గౌతమ మహర్షి కుమారులను, ఆస్థాన పురోహితుడైన శతానందుని వెంటబెట్టుకుని మహర్షికి ఎదురేగి సత్కారం చేసి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టాడు. తాను తలపెట్టిన యజ్ఞానికి వచ్చిన విశ్వామిత్రుని రాకను తన అదృష్టంగా భావించి జనకుడు సంతోషాన్ని వెల్లడించాడు. విశ్వామిత్రుడు తన వెంట వచ్చిన రామలక్ష్మణుడిని దశరథపుత్రులుగా పరిచయం చేశాడు.
ధార్మికుడు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్ర, నేను తలపెట్టిన యజ్ఞానికి నీవు రామలక్ష్మణుడు వెంటబడి వచ్చుటే నేను ధన్యుడనైతిని అని జనకుడు సవినయంగా అన్నాడు. జనకుని కోరికపై విశ్వామిత్రుడు 12 రోజులు అతడిని ఉండి యాగ నిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. ధనుర్బాణాలను ధరించిన రామలక్ష్మణుడు యాగ సంరక్షణ చేసిన మొదలు అక్కడికి వచ్చే వరకు జరిగిన యావత్ వృత్తాంతాన్ని మహర్షి జనకునికి వివరించాడు. తన ఎంటనున్న శివధనుస్సును గూర్చి తాను తలపెట్టిన స్వయంవరాన్ని గురించి చెబుతూ తన కుమార్తె సీతను ఆ విల్లుని ఎక్కువ పెట్టగల వీరునికి మాత్రమే ఇస్తానని జనకుడు సవివరంగా విన్నవించాడు. పూర్వం శివుడు నిమి అనే చక్రవర్తి యొక్క 6వ కుమారుడైన దేవరాజును ఆ విల్లు ఇచ్చాడు. నాటి నుండి ఆ విల్లు వంశపారంపర్యంగా వస్తూ జనకుని వెంట ఉండి శివధనుస్సుగా పేరు పొందింది. కొంతకాలం తర్వాత జనకుడు పుత్రుల కొరకు ఒక యాగాన్ని తలపెట్టి ఆ యాగ నిర్వహణకై భూమిని చదును చేస్తుండగా ఆ నాగటి తాలూకు ఒక పెట్టె తగిలింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో వారికి ఒక అమ్మాయి కనపడింది. నాగటి తాలు నుండి బయటపడితే ఆ బాలికకు సీత అని పేరు పెట్టారు. జనకుడుగా ఆ బిడ్డను గారాముగా పెట్టుకుంటున్నాడు. సీత చిన్నతనంలో ఒకసారి తోటి బాలికతో ఆడుతూ ఆ బంతి శివధనుస్సు కిందకు పోయింది. బంతిని తీయడానికి సీత పేటికని ఎడం చేతిలో పక్కన నెట్టింది. విషయం తెలిసిన జనకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పటి నుండి ఆ శివధనుస్సును ఎత్తగల వీరునికే సీతనివ్వాలని నిశ్చయించాడు. ఆ సంకల్పంతోనే జనకుడు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి అనేక మంది వీరాధులైన రాజకుమారులు వచ్చారు, ఆసీనులయ్యారు. మహాబలిష్ఠులైన 6,000 మంది సైనికులు 8 చక్రాలపై చట్రంలో బిగించిన శివధనుస్సును సభామండపానికి ఈడ్చుకుని వచ్చారు. అనేక దేశాధిపతులైన వీరులంతా ఆ ధనస్సును కనీసం కదలలేకపోయారు. దేవరాక్ష గంధర్వులైన వీరులంతా ప్రయత్నించి ఎత్తలేకపోయారు. దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడు ఆ విల్లును ఎత్తగలిగితే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు సభాముఖంగా ప్రకటించాడు. అలాంటి గొప్ప విల్లును ముక్కుపసలాడిన రామచంద్రుడు ఎక్కువ పెట్టాలని సభ్యులంతా సందేహించారు. విశ్వామిత్రుడి ఆనకపై రామచంద్రుడు ఆ విల్లు ఉన్న చోటుకి చేరి దానిని ఎత్తి ఆకరణాంతం నారి సారించాడు. ఇంతలో ఆ విల్లు 2 ముక్కలైపోయింది. ఎందరో రాజులు పురశ్రేష్ఠులు చూస్తుండగానే ఆ విల్లు విరగటం చూసిన వారికి మూర్ఛ వచ్చినంత పని అయింది. జనకుని ఆనందానికి అంత అవసరం లేవు. అక్కడున్న వారికి కలయో వాస్తవమో తెలియలేదు. ఆనందాకలేకంతో జనకుడు తన జన్మ సార్థకమైందని పరాక్రమవంతుడైన రాముని పాదాలు కడిగి సీతనిచ్చి వివాహం చేస్తానని అప్పటికప్పుడే ప్రకటించాడు. అంతేగాక తన పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ అదృష్టం తనకు కలిగిందని విశ్వామిత్రుడు ప్రణమిల్లాడు. విశ్వామిత్రుడి అనుమతితో జనకుడు తన మంత్రులను పిలిచి మెరపు కంటే వేగంగా ప్రయాణం చేయగల యోధులను నియమించి దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. రామచంద్రుడు శివధనుస్సును ఎక్కువ పెట్టుటచే తన కుమార్తె సీతాదేవినిచ్చి వివాహం చేయడానికి విశ్వామిత్రుని సమక్షంలో నిర్ణయమైందని కనుక సకుటుంబ బంధుమిత్ర పరివారంగా వివాహానికి రమ్మని జనకుడు దశరథం కౌలు పంపాడు. కౌలు పెట్టుకెళ్ళిన యోధులు 4 రోజులు సుదీర్ఘమైన ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరారు. వారు దశరథుని సమక్షంలో మృదుల వాక్కులతో కుశలములు అడిగి తాము తెచ్చిన కార్యాన్ని విన్నవించారు. రామచంద్రుడు మిథిలా నగరానికి వచ్చింది మొదలు యావత్ పురాణాన్ని వృత్తాంతాన్ని వారు దశరథుని వివరించారు. సభలో దశరథుడే కాక మంత్రులు మనుషులు కూడా ఆ శుభవార్త విని సంతోషంతో మునిగిపోయారు. సకుటుంబంగా సీతారాముల కళ్యాణానికి వస్తున్నానని దశరథుడు జనకునికి కబురు పంపాడు. సుమంత్రాది మహర్షులు వశిష్ఠాది మహర్షులతో కూడి సంప్రదించుకొని మిథిలా నగరానికి వెళ్ళడానికి ఏర్పాట్లు గావించాడు. తన 3 భార్యలను వెంట పెట్టుకుని దశరథుడు పరివారంతో బయలుదేరి 4 రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి విదేహ రాజ్యంలోని మిథిలా నగరం చేరాడు. దశరథుడు సకుటుంబంగా వస్తున్నాడనే వార్త తెలిసిన జనకుడు తన పురోహితుడైన శతానందుని వెంట పెట్టుకుని వారికి ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి వారందరికీ విడిది గృహాలు వేరువేరుగా ఏర్పరిచి విశ్రమింపజేశారు. రామలక్ష్మణులు వచ్చి తల్లులకి దశరథునికి పాదాభివందన చేశారు, ఆశీస్సులు పొందారు. జనకుడు తన కుమార్తె సీతను రామచంద్రునికి ఇచ్చి
వివాహం చేయడానికి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అదేవిధంగా దశరథుని అభిప్రాయం కూడా కోరాడు. దశరథుడు తన వెంట వచ్చిన వశిష్ఠాశ్రమాలతో తన అంగీకారం తెలియపరిచాడు. జనకుడు వశిష్ఠుని వైపు చూసి సాంప్రదాయ ప్రకారం దశరథుని వైపు నుండి వారి వంశచరిత్రను సరస్సులకు తెలియజేయమని కోరాడు. వశిష్ఠుడు ఇక్ష్వాకుల వంశచరిత్రను ఈ విధంగా వివరించాడు. అవ్యక్త పరబ్రహ్మ అయిన నారాయణ పుత్రుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి, వారి కుమారుడు కశ్యపుడు, వాని కుమారుడు వివస్వంతుడు, వాని కుమారుడు వైవస్వవంతుడు, అతని కుమారుడు ఇక్ష్వాకుడు. అతడే ఆ వంశానికి మొదటి చక్రవర్తి. తర్వాత ఆ వంశంలోని సగనికి అశ్వమంజుడు వాడు కలిగాడు. వాని కుమారుడు అంశుమంతుడు, వాని కుమారుడు దిలీపుడు, వాని కుమారుడు భగీరథుడు, వాని కుమారుడు కాకస్సుడు. ఇతని పేరునే కాకస్సు వంశం ఏర్పడింది. కాకస్సుని కుమారుడు ప్రభువు. ఈ వంశంలోని అజుడు కుమారుడే దశరథుడు. దశరథుని కుమారులు నలుగురు. వారు వరుసగా రామ, లక్ష్మణ, భరతశత్రుఘ్నుడు. వారిలో మొదటివాడైన శ్రీరామచంద్రునికి సీతాదేవినిచ్చి వివాహం చేస్తే ఇరు వంశాలలోని పూర్వీకులు సరిస్తారని సభ్యులకు వశిష్ఠుడు తెలియపరిచాడు. ఇక్ష్వాకుల వంశ చరిత్రను విన్న జనకుడు సవినయంగా లేచి సభను ఉద్దేశించి తన వంశ చరిత్రను ఈ విధంగా వివరించాడు. పూర్వం నిమి అనే రాజు ఉండేవాడు. వానికి మిథి అనే కుమారుడు కలిగాడు. ఇతని చేతనే మిథిలా నగరం ఏర్పడింది. జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని జనకుడు తన వంశచరిత్రను సభికులకు వివరించాడు. పూజ్యుల సమక్షంలో తన కుమార్తె సీతను రామచంద్రునికి, తన ఉరసపుత్రి అయిన ఊర్మిళ లక్ష్మణునికి, అదేవిధంగా తన తమ్ముని కుమార్తెలైన మాండవి, శృతకీర్తులను భరతశత్రులకు ఇచ్చి వివాహం చేయదలచానని ఆహూతులకు తెలియపరిచాడు. ఇట్లు ఇరు వంశ చరిత్రను విన్న విశిష్టుడు విశ్వామిత్ర మహర్షులు, మంత్రులు, సామంతులు, పురప్రతులను కళ్యాణానికి సాహస్తు అన్నారు. సీతారామ కళ్యాణం. సీతారాముల వివాహానికి పెద్దలు సన్నాహాలు పెద్ద ఎత్తున చేశారు. దేశాధిపతులకు ఆహ్వానాలు వెళ్ళాయి. నగరమంతా ద్వారాలు కట్టి పచ్చని తోరణాలతో అలంకరించారు. వీధి నుండి శుభ్రపరిచి రంగవెల్లులు తిద్దారు. ప్రజలంతా సీతారాముల వివాహాన్ని గురించి, వారి అనుకూల దాంపత్యాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు. ఎత్తైన వివాహ వేదికను ఏర్పరిచారు. వివాహ ప్రాంగణమంతా తోరణాలతోనూ దీపాలతోనూ అలంకరించారు. నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. వశిష్ఠ శతానందుల పర్యవేక్షణలో వివాహ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర ముందు దశరథ పుత్రులు నలుగురుకు కన్యారత్నములకు తారా బాలచంద్ర బలాలు యోగించుడిచే చైత్రశుద్ధ నవమి రోజున వశిష్ఠ శతానందుల వివాహ లగ్నాన్ని నిశ్చయించారు. దశరథుడు తన విధి గృహంలో మహర్షులు, పురోహితులు సమక్షంలో తన కుమారుడు నలుగురు చేత వివాహ పూర్వాంగ విధులను ఏర్పరిచాడు. దశరథుడు తన కుమారుల చేత 1,00,000 గోవులను దానాలు ఇప్పించాడు. దశరథ కుమారులు నలుగురు సూత్రబంధాది అలంకారములతో తండ్రి పాదాలకు నమస్కరించి కన్యాదారుల గృహానికి వెళ్ళి వివాహ వేదికను అలంకరించారు. ఇరు పక్షాల ఉన్న బంధువులంతా వివాహ ప్రాంగణంలో ఆసీనులయ్యారు. వధువులు నలుగురు వివాహ పూర్వాంగ విధైన గౌరీదేవి మొదలైన దేవతలకు పూజలు నిర్వహించి వివాహ వేదికపైకి వచ్చారు. వివాహ సంవత్సరం చేరువైతే వశిష్ఠ మహర్షుడు వేదమంత్రాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. వివాహ వేదికందు హోమగుండం ఏర్పరిచి ఆజ్యం వేసి వేదమంత్రాలతో హోమం చేస్తున్నారు. సర్వాలంకార భూషితైన సీతాదేవి కళ్యాణ వేదికపై అగ్నిహోత్రానికి ముందుగాను శ్రీరామునికి ఎదురుగాను చెరచాటున కూర్చుని ఉంది. ఈమె నా కుమార్తె సీత, ఇహపై ఈమె నీకు సహధర్మచారిణి, ఈమెను గ్రహింపము, ఈమె చేతులు నీ చేతితోనే గ్రహింపము, నీకు శుభం కలుగాక అని జనకుడు రామచంద్రుని కోరాడు. ఈమె మహాభాగ్యవతి అయిన పతివ్రత, ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటుంది అని పలుకుతూ జనకుడు మంత్రయుక్తంగా పవిత్రమైన జలాన్ని రాముని చేతిలో విడిచాడు. ఆ విధంగా వేదమంత్రయుక్తంగా జనకుడు శ్రీరామునికి సాలంకృత కన్యాదానం చేశాడు. మిగిలిన ముగ్గురు సోదరులకు ఊర్మిళ, మాండవి, శృతకీర్తులకు కూడా జనకుడే కన్యాదానం చేశాడు.
వివాహ సమయంలో దేవలోకంలో నుండి దేవగంధర్వ యక్ష కిన్నెర వధూవరులపై పొలవను కురిపించారు. దేవతలు మహర్షులు వధూవరులను ఆశీర్వదించారు. స్వర్గం నుండి దివ్య దుందుబులు మోగాయి. అప్సరాంగనలు ఆడుతూ పాడారు. దంపతులు చేతులు కలుపుకొని మంత్రోచ్చారణ జరుగుతుండగా హోమం చుట్టూ ప్రదర్శన చేశారు. మహర్షుల మంత్రోచ్చారణ జరుగుతుండగా సూత్రధారణ చేయించారు. దంపతుల చేత మేలిమిత్యాలతో తలంబరణ పోయించారు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం ఆదర్శప్రాయమై లోక కళ్యాణమై ప్రసిద్ధింది. కావున ఈనాటికి సీతారాముల కళ్యాణ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున కలియుగంలోని భక్తులు జరుపుకుంటూనే ఉన్నారు. అష్టవర్ష భవేత్ కన్య అంటూ జనకుడు తన 4 కన్యలను దశరథ పుత్రులకు అప్పగించాడు. నూతన వధువులకు పెద్ద వాతావరణం చేశారు. జనకుడు దంపతులకు అనేక కానుకలు ఇచ్చాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సతీ సమేతులై విడిది గృహానికి వెళ్ళగా దశరథుడు మహర్షులను వెంటబెట్టుకొని దంపతులతో కూడా వెళ్ళాడు. జనకుడు తన ఇంట గారాభంగా పెరిగిన కుమార్తెలను కన్యాదానం చేసి పంపగానే రాజ్యమంతా అయిపోయినట్లు భావించాడు. దశరథుడు పెద్దలతోనూ మహర్షులతోనూ నూతన వధువులతోనూ అయోధ్య నగరానికి ప్రయాణమయ్యాడు. సీతారాముల కళ్యాణానంతరం తాను జీవితకాలం అంతా తపస్సు చేసి పొందిన దివ్యాస్త్రాలన్నింటినీ శ్రీరాములకు ధారపోసి రక్తహస్తాలతోనూ శూన్య దృక్కులతోనూ విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పరశురాముడు జనకుని వద్ద వీడ్కోలు వైకొని దశరథుడు పుత్రులతోనూ కోడళ్లతోనూ సపరివారంగా అయోధ్యాభిముఖుడే ప్రయాణిస్తున్నాడు. జనకుని చేత ఇవ్వబడిన అనేక కానుకలను మేనజాతి గోవులు, రత్నాలు, పట్టు వస్త్రాలను, స్వర్ణాభరణాలు, మరించిన ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీజనం వాహనంపైన నడకలపైన వస్తున్నారు. మార్గమధ్యంలో వారికి అనేక దుశ్శకునాలు గోచించాయి. మిక్కిలి కలత చెందిన దశరథుడు తన వెంట వస్తున్న మహర్షులను చూసి అటు దుశ్శకునములకు విముక్తమేమని అడిగాడు. ఇంతలో పెనుతుఫాను వంటి బీభత్సం సంభవిస్తుండగా పరివారం అంతా భయంతో పరుగులెత్తారు. ఇంతలో యమదగ్ని కుమారుడైన పరశురాముడు వారి ఎదుట రౌద్రాకారంలో నిలిచాడు. పూర్వం కార్తవీర్యాన్ని అనే రాజు తన తండ్రి అయిన యమదగ్ని చంపి 18 సార్లు భూమండలంలో క్షత్రియులందరినీ సంహరించాడు. అలా పరశురాముని కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్న రాళ్ళలో దశరథుడు ఒకడు. అందుచేత దశరథుడు పరశురాముని పేరు వినగానే గడగడ వణికిపోయాడు. చిగురుటాకులో వణుకుతూ ఒక మూల ఖిన్నుడై కూర్చుండిపోయాడు. పూర్వం యమదగ్ని అనే మహర్షుడేవాడు. అతని భార్య చేసిన అకృత్యాన్ని కోపించి తన కుమారులను పిలిచి ఆమె శిరస్సును ఖండించమన్నాడు. తల్లిని చంపుట మహాపాపమనించి తన కుమారుడు ఎవరు ముందుకు రాలేదు. యమదగ్ని కోపోద్రిక్తంతో నెట్టించినా వారెవరూ ముందుకు వేయలేదు. కానీ పరశురాముడు తండ్రి ఆజ్ఞ పాటించదలిచి తన పరశువుతో ఆమె శిరస్సును ఖండించాడు. యమదగ్ని తన ఆజ్ఞను పాటించాడనే అభిమానంతో పరశురాముడిని ఒక కోరుకోమన్నాడు. వెంటనే పరశురాముడు తండ్రికి నమస్కరించి తన తల్లిని బ్రతికించమని కోరాడు. యమదగ్ని అతని కార్యశకమిచ్చి తన భార్యను తానే బ్రతికించుకున్నాడు. యమదగ్ని మహర్షి భార్యాపుత్రులతో సుఖజీవనం చేస్తుండగా ఒకనాడు కార్తవీర్యార్జునుడనే క్షత్రియుడు మహర్షిని చంపాడు. తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడంటే పరశురాముడు మొత్తం క్షత్రియ వంశాన్ని నిర్మూలించాలని పట్టుకొట్టాడు. అందుకే అతను భూమండలంపై 18 సార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించాడు. ఏ కొద్ది ముందు దశరథుడు లాంటి వాళ్ళు అతని కంట పడకుండా తప్పించుకున్నారు. ఆ రోజుతో తనకు సాగు నిశ్చయమని గ్రహించిన దశరథుడు బెదురు చూపులతో ఒక పక్కగా ఒరిగి ఉన్నాడు. దశరథుని పరిస్థితిని గమనించిన వశిష్ఠుడు ఏదో విధంగా పరశురాముని ప్రసన్నం చేసుకోవాలని భావించాడు. మహర్షులంతా కూడి భార్గవరాముని అర్ఘ్యపాద్యాలతో పూజించి స్తుతించారు. మహర్షి ఇలా స్తుతివాక్యాలకు తృప్తిన భార్గవంలో వారిని చూచి, మహర్షులారా, రాముడు పరాక్రమంతుడని శివుని వీళ్ళు ఇచ్చాడని చెప్పుకున్నా విన్నాను. అతడు వీరుడే అయితే నా వద్దనున్న శివధనస్సును పూర్ణ విష్ణుశస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించగలిగితే నేను అతన్ని గుర్తిస్తాను అని అన్నాడు. పరశురాముని క్రౌర్యాన్ని గుర్తించిన దశరథుడు భయపడుతూ, పరశురామ, నీవు లోగడ క్షత్రియులు వధించనని దేవేంద్రుని ప్రమాణం చేశావు. కావున ఇప్పుడు ఈ విధంగా క్షత్రియుని బెదిరించడం న్యాయమా? నా కుమారుడైన రాముడు ఇంకా బాలుడే.
అదీగాక రాముడు నూతనంగా వివాహమైన బాలుడు కావున నీ ప్రయత్నాన్ని వినిపించు అని చేతులు జోడించి నమస్కరించాడు. దశరథుడు అంత వేడుకున్నా కనికరించక రాముని ఎందే చూపుని భార్గరాముడు అతన్ని పరీక్షించవచ్చాడు. పూర్వం విశ్వకర్మ ధనుసును నిర్మాణం చేసి వాటిలో మొదటైన శివధనుసును త్రిపురాసుర సంహారం కోసం శివునికి ఇచ్చాడు. అదే రాముడు విజయనగరంలో విరిచిన శివధనుస్సు. రెండవ వెలును విష్ణు ధనుస్సును జమదగ్రికి ఇచ్చాడు. అదే ప్రస్తుతం పరశురామ విష్ణు ధనుస్సు. రాముడు మహాపరాక్రమస్తుని ప్రజలు చెప్పుకుంటున్నారు కావున రాముని తన వద్ద ఉన్న విష్ణు ధనుస్సుతో పరీక్షించాలని భార్గవరాముడు అన్నాడు. జమదగ్గి తన వద్ద విష్ణు ధనుస్సు ఉన్నప్పటికీ సాత్విక దృష్టితో ఆయుధాలను పక్కన పెట్టి తపస్సు చేస్తుండగా కార్తవీర్యార్జునుడి క్షత్రియుడు ఆయన వధించాడు. అందుచేత భార్గవరాముడు సాత్విక దృష్టిని పక్కన పెట్టి క్షత్రియుడు వధిస్తూ ఉంటే దేవేంద్రుడు తన వద్ద వచ్చి క్షత్రియుని నిర్మూలన ఆపన్నాడు. భార్గవరాముడు తానంతవరకు క్షత్రియుడి నుండి గ్రహించిన భూమి అంతను కశ్యప మహర్షికి దానమిచ్చి తానికి ఆయుధం ముట్టని సఫలం చేసి తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతలో రాముడు ఒక క్షత్రియ బాలుడు శివధనుస్సును విచారణ చేయగానే రాముని బలపరాక్రమం పరీక్షించి రాముని వెతుక్కుంటూ వచ్చాడు. ఇంతవరకు సంభాషణ వింటున్న రఘురాముడు ఎంతమాత్రం బెదరక తన ప్రతాపాన్ని తెలియజేయాలని సంకల్పించాడు. భార్గవరాముని చేతిలో విల్లుని చేతపట్టుకుని బాణాన్ని సంధించాడు. నేను బాణాన్ని ఎక్కుపెడితే అది వృధా కాకూడదు కనుక ఈ బాణంతో నీ సర్వశక్తులను హరించమంటావా లేక నీ పాదాలను నరకమంటావా అని ప్రశ్నించాడు. తన చేతి నుండి రాముని విల్లు గ్రహించని భార్గవరాముని శక్తులు తనగిల్లాయి. తన ఎదుట నిలిచింది కేవలం క్షత్రియ కుమారుడే కాదని గ్రహించిన రాముడు రఘురామునికి అభిమానం చేసి తమ అవతారం నీటిలో ముగిసిందని గ్రహించాడు. రాముని బాణం వృధా కాకూడదనే భావంతో తన కాళ్ళను నరికితే తన పదగమనానికి ఇబ్బంది కలుగుతుందని ఆ బాణంతో తన సర్వశక్తులను హరించి వేయమని రాముడిని భార్గవరాముడు కోరాడు. స్వర్గం నుండి దేవతలు గంధర్వులు మహర్షులు వచ్చి అవతారాన్ని సారిస్తున్న భార్గవరాముని నూతన అవతారాన్ని స్వీకరించిన రఘురాముని అభిమానాలతో ముంచెత్తారు. పరశురాముడు నిష్క్రమించిన వెంటనే దశరథుడు కోలుకొని తన కుమారుడు విష్ణువతారాన్ని గ్రహించి ఆనంద భాష్పాలు రాచాడు. మంత్రులు సామంతులు మహర్షులు రాముని అభినయిస్తుండగా దశరథుడు తమ ప్రయాణాన్ని అయోధ్యాభిముఖంగా సాగించి నగరానికి చేరాడు. అయోధ్య నగరం అంతా అలంకరణపడి సాగర ద్వారాలు తోరణాలు రంగవీరులతో శోభించింది. వృద్ధులు స్త్రీలు సౌరాగ్ర భాగం నుండి నూరు దంపతులను చూసి పులకించిపోయారు. నగరమంతా వేడుకలు ప్రకటించారు. దేవాలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలు ఏర్పరిచారు. వేద విధులైన విప్రులు వేదోక్తంగా సకల దేవతలను ఆరాధించారు. రాజమాతలు తమ కోడలను అంతఃపురంలోనికి తీసుకుని పోయారు. దశరథుడు తన కుమారులకి ప్రత్యేక సౌధమును ఏర్పరిచాడు. ఆ విధంగా దశరథుడు భార్యతో కూడి సకల సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు నలుగురు సకల శాస్త్రాలను సకల విద్యలను అభ్యసించి తల్లిదండ్రులతోనూ భార్యతోనూ కూడి సకల సౌఖ్యాలను అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి తల్లిదండ్రుల నుంచే కాక పురప్రజల నుంచి కూడా మన్నాను పొందుతున్నారు. భరతశత్రుఘ్నులు తండ్రి అనుమతిపై భరతుని మాతామోహన్ ఇంటికి మేనమామ యురాజుతో కూడి వెళ్ళారు. రామలక్ష్మణులిద్దరూ అయోధ్యలోనే ఉండి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు. శ్రీరాముడి విధంగా పెద్దలకు సేవ చేస్తుంటే దశరథుడే కాక పురప్రజలు కూడా రాముని శీల ప్రవర్తన సంతృప్తి చెందారు. ఆ విధంగా రాముడు సీతా సమేతంగా అనేక వసంతాలు గడిపాడు. సీతారాముల దాంపత్యం వారి అన్యోన్యత నేటికి ఆదర్శప్రాయం. ఇప్పుడు బాలకాండ ముగిసింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనుజాయ సార్వభౌమాయ మంగళం.